నా స్పెషల్ గెస్ట్లు ఎవరు అని అంటే ఇద్దరు అమ్మాయిలు. నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నా అంటే కలర్ ఫోటో మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటే ఫైనలీ ఈ పిల్లలు ఇద్దరు ఈరోజు దొరికారు నాకు. సో ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పేద్దాం. అచ్చా వాళ్ళు నేను నేమ్స్ చెప్తా. దివ్య శ్రీపాద, చాలా సింపుల్గా ఉంది కదా అమ్మాయిలాగే. ఇంకొక పేరు చెప్తా, నేను రాసుకున్నాను. పాలపర్తి వెంకట సాయి నాగ యోగ శ్రీ విద్య. ఏ వెల్కమ్ టు మై షో మై డియర్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ఇద్దరిని చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, ఈ రోజుల్లో చక్కగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి, ఇంత నాలెడ్జ్ విత్ బ్యూటీ అని అంటాం కదా, అలా అనిపిస్తుంది. వెల్కమ్ టు మై షో అబ్బా. రియల్లీ ఐ యామ్ సో హ్యాపీ టు సీ యు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్సైటెడ్. మీ ఎప్పటి నుంచి నిజంగా నేను సందీప్ గారిని కలర్ ఫోటో అప్పటి నుంచి అడుగుతుంటే ఫైనల్లీ ఇప్పుడు దొరికారు మీ ఇద్దరు నాకు. మధ్యలో ఈ పిల్ల దొరికింది కానీ పర్సనల్ ఇంటర్వ్యూ చేయడానికి ఇంకో తర్వాత చేద్దాం అంటూ సంవత్సరాలు గడిపేసింది. సో ఇప్పుడు ఇంకా అప్పటికి ఏం చేసామనండి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి. కలర్ ఫోటో తర్వాత నిజం చెప్పేని సినిమాలు చేసావు చెప్దాం, మనం లెక్క పెడదాం. కమాన్. మిడిల్ క్లాస్ మెలోడీస్. చెప్పు, నాకు కూడా కావాలి. మిడిల్ క్లాస్ మెలోడీస్ నేను చూసాను, మనం దాని ఇంటర్వ్యూ కూడా చేసాం. నెక్స్ట్ అంటే జాతిరత్నాలు రిలీజ్ అయింది దాని తర్వాత. ఇప్పుడు చేస్తున్నాం కదండి. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి కదా. ఈవెన్ హెడ్స్ అండ్ టైల్స్ కూడా. పంచతంత్రం తను కూడా ఉంది పంచతంత్రంలో. నీ నెంబర్ లేదు పిల్ల, లేకపోతే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే నీకు పెట్టాను, ఈ పిల్ల నుంచి రిప్లై నెంబర్ లేదండి నా దగ్గర కూడా కదా. రియలీ విద్య, నౌ యు టెల్ మీ. విద్య ఇది మాకు కామనే, వెరీ కామన్. అసలు మామూలు కాదు, మేము అర్థం చేసుకుంటాం కదా. యా, దివ్య శ్రీపాద, చెప్పు మీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఫ్యామిలీ గురించి ఒకసారి. వ్యూవర్స్ నాకు తెలుసు, వ్యూవర్స్ అందరి కోసం. సో ఏం లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు. ఐమ్ జస్ట్ గ్రాడ్యుయేట్, బీబీఏ చేశాను. ఎందుకు చేశాను, బికాజ్ ఐ జస్ట్ న్యూ ఐ డెంట్ వాంట్ టు డూ బీటెక్. సో అది చేసి వేస్ట్ అని చెప్పి బీబీఏ చేశాను. దాని తర్వాత ఎంబీఏ చేయమన్నారు. ఐ రియలీ డెంట్ నో వాట్ ఐ వాస్ గోయింగ్ టు డూ ఎంబీఏ తోటి కూడా. అందుకని ఎందుకు నా టైం అందరి టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి వెంటనే జాబ్ చేశాను, ఐబీఎంలో చేశాను. 2 years down the line I knew ఇది కూడా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అసలు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అని. ఇంకా అంటే బ్లాంక్ అయిపోయాను అనమాట బేసిక్. అట్లా మొనోటనీలో పడిపోయి ఆ టైంలోనే ఐ సా దిస్ బంగారం ఆన్ యూట్యూబ్. ఇట్లా ఒక పీరియడ్స్ మీద ఒక వీడియో చేస్తూ ఉండింది. అండ్ ఐ రియలీ లైక్ అట్లా ద ఫ్లేవర్ ఆఫ్ ద ఛానల్ కానీ, వాళ్ళు ద ఫ్లేవర్ ఆఫ్ ద వీడియో కానీ. అండ్ ఐ థాట్ ఓకే, అంటే అప్పటి వరకు ఐ కేమ్ అక్రాస్ బంచ్ ఆఫ్ కాంటెంట్ ఆన్ పీరియడ్స్, కానీ తెలుగులో ఫస్ట్ టైం చూడడం అనమాట ఇది. తెలుగు వాళ్ళు చూడడం, దాని గురించి సరదాగా మాట్లాడడం అనేది గర్ల్స్ ఫార్ములా కానీ, గర్ల్ ఫార్ములాలో. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఇట్లాగా కెరియర్స్కి పంపించవచ్చు మీ రెజ్యూమే ఇన్ కేస్ యువర్ ఇంట్రెస్టెడ్ అంటే, నేను ఇట్లా చాలా ఫార్మల్గా ఒక జాబ్కి అప్లై చేసినట్టే ఒక రెజ్యూమే అంతా అటాచ్ చేసి, నీకు ఇది పనికి రాకపోవచ్చు ఎందుకంటే నేను చేసింది ఇది వేరే కదా అని చెప్పి పంపించాను. ఇట్ వాజ్ అ ఫనీ ఈమెయిల్. అది క్లిక్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫ్రమ్ దేర్ మై యూట్యూబ్ కెరియర్ స్టార్టెడ్. సమ్హౌ ఆ ఫనీ ఈమెయిలే ఇంట్రెస్టింగ్గా అనిపించి ఐ కేమ్ టు ద ఛానల్. ఐ మెట్ విద్య అండ్ ఐ వాజ్ లైక్ హాయ్ విద్య కదా, విద్య అంటే హాయ్ విద్య అని. అక్కడి నుంచి మా జర్నీ అలా అలా టేకప్ అయింది. ఎవ్రీథింగ్ ఐ నో ఐ లెర్న్ ఫ్రమ్ వాచింగ్ హర్ ఓన్లీ. సో స్వీట్. కానీ సందీప్ గారు ఏమంటారు తెలుసా మీ ఇద్దరిని? బంగారు తల్లి అండి వాళ్ళిద్దరు. తెలుసా మీకు? తెలియదండి, కానీ సౌండ్స్ లైక్ ఆయన అలాగే అన్నారు, బంగారు తల్లి అండి వాళ్ళిద్దరు అంటారు. మా ప్రాజెక్ట్ అంటే అసలు వాళ్ళతోనండి అన్నట్టుగా ఉంటుంది దానికి. మీరందరూ ఒక ఫ్యామిలీలో వర్క్ చేయడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మాత్రం. హెడ్స్ అండ్ టైల్స్లో మీ అండ్ దివ్య టుగెదర్ ఒకే స్క్రీన్ మీద చాలా రోజులకి, అంటే ఆల్మోస్ట్ లైక్ 2 years తర్వాత కలిసి ఒకే దీని మీద వర్క్ చేయడం, ఒకే ఫ్రేమ్లో కలిసి ఒకే సీన్ చేయడం అనేది సో కంఫర్టబుల్. ఇట్స్ లైక్ మనకి ఒక తెలిసిన ఏరియాకి వెళ్ళిపోతాం చూడండి, మనకి చెప్పకుండానే మనకి రూట్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా ఇట్ వాస్ లైక్ మసిల్ మెమరీ. ఇట్ వాస్ సో కంఫర్టబుల్, ఇట్ వాస్ సో క్విక్. And we were making mistakes and making fun about it. It doesn't feel like work. It doesn't feel like strain.
చాలా ఎంజాయ్ చేసామండి. సమ్మర్ హాలిడేస్ లో చిల్ అవుతూ ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళినట్టు యూనో. మిగతా షూట్లకు వెళ్తే ఇట్ బీ లైక్ బ్యాక్ టు స్కూల్ లాగా, దిస్ ఇస్ లైక్ సమ్మర్ క్యాంప్, లైక్ మంచిగా ఫ్రెండ్స్. మళ్ళీ there was వెంకటరమణ was our DOP, సాయి గారు కూడా వి నో ఫ్రమ్ వెరీ లాంగ్. సో పీకే వచ్చేవాడు సెట్ కి, అరుణ్ ఉన్నాడు, అరుణ్ మన వాళ్ళు. ఇట్ వాజ్ లైక్ ఓకే పదండ్రా మళ్ళీ వీడియోలు చేసుకుందాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇట్ వాజ్ జస్ట్ ఆన్ అ బిగ్గర్ స్కేల్. సో and how much we missed working with each other also we realized, like realization అంటే వేరే పనిలో పడిపోయాం, తను జాబ్ లో పడిపోయింది, నేను వేరే షూట్లలో పడిపోయాను. ఆఫ్టర్ ఆర్ యూట్యూబ్ ఇది we had parted ways and we were meeting in between, but how much I missed working with her. అసలు Heads and Heads కి వచ్చాక, like after we started the first day, and I was like I missed you man. యాక్ట్ చేసాం మధ్యలో ఇద్దరం, యాక్టెడ్ విత్ అదర్ పీపుల్. కలర్ ఫోటోలో ఇద్దరికి లేదు. one day we were in the same shoot, but మనకి సీన్ లేదు కలిసి, సో కన్వర్సేషన్ లేదన్నమాట. అండ్ అదే ఉంది, మేమిద్దరం కన్వర్స్ చేస్తాం. సో ఇట్లాగా లైక్ కడుపు నిండా లైక్ we did our thing. సో యా, అలా అయితే ఐ రియలీ మిస్డ్ హర్. మిస్సింగ్ మొత్తం మేనిఫెస్ట్ అయ్యి Heads and Tails అయింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. ఐ హోప్ ఎవ్రీబడి వాచెస్ ఇట్. మేము ఫీల్ అయినంత ఎంజాయ్మెంట్ చూసే వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. దట్స్ ట్రూ రియలీ. చాలా చాలా బాగుంది Heads and Tails రియలీ. థ్యాంక్ యూ. ఎంత బాగుందంటే ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ ఫిలిం. అట్ ద సేమ్ టైం మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీ జర్నీ అయిపోయిన తర్వాత మూవీ గురించి మాట్లాడదాం. ముందే మూవీ గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. ఓకే, నౌ విద్య. ఓకే అమ్మా, పర్ఫెక్ట్. వీళ్ళిద్దరు మామూలు కన్ఫ్యూజన్ కాదు నాకు. యా, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ? నేను అంటే ఇలా చెప్పకూడదేమో, బట్ ఐ స్టంబుల్డ్ అక్రాస్ యాక్టింగ్. అంటే నాకు ఇది కూడా వచ్చు అని చాయ్ బిస్కెట్లో we were writing బ్లాగ్స్ అండి. బ్లాగ్స్ రాసేవాళ్ళము, ఆర్టికల్స్ రాసేవాళ్ళము. సరే వీడియో కాంటెంట్కి షిఫ్ట్ అయ్యాము బికాస్ ఆఫ్ సందీప్. వీ షిఫ్టెడ్ టు వీడియో కాంటెంట్. అండ్ అప్పుడు ప్రొఫెషనల్గా ఓకే యాక్టర్స్ ఉండాలి అదేం లేదు, ఈ కంటెంట్ బయటకు వెళ్ళాలి, హూఎవర్ ఫిట్స్ దట్ బిల్ వాళ్ళు అన్నట్టు ఉన్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను, నేను చేశాను అంతే. అండ్ ఇట్ టర్న్స్ అవుట్ ఐ కెన్ డూ దాట్ ఆల్సో. సో అది కూడా చేయగలను కాబట్టి ఆ యాంగిల్లో ఇంకొక థ్రెడ్ స్టార్ట్ అయిందనమాట. అలాగే ఒరిజినల్గా లైక్ మై ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు ఎప్పుడు ఐ వాంటెడ్ టు బీ అ జర్నలిస్ట్. సో అదే చదివాను. బ్యాచిలర్స్ ఏమో మాస్ కామ్ అండ్ జర్నలిజం, మాస్టర్స్ కూడా మాస్ కామ్ అండ్ జర్నలిజం చేశాను, మాస్టర్స్ ఇన్ జర్నలిజం ఓయూ నుంచి. అక్కడి నుంచి మళ్ళీ న్యూస్ పేపర్లో పనిచేశాను. ప్రింట్ మీడియా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అటాచ్డ్ టు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వర్క్ చేశాను, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో 5 years ఐ వర్క్ విత్ ప్రింట్. అక్కడి నుంచి కొంచెం అప్గ్రేడ్ అవ్వాలంటే ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అందులో ఇదే జర్నీలో మళ్ళీ మధ్యలో కొంచెం పాటలు పాడాను, కొన్ని సినిమాలో నేను రాసుకున్నాను. మీరు ఇంత పెద్ద పేరు అన్నారు కదా, అందులో ఎన్ని ఉన్నాయో అన్ని పనులు చేస్తుంది అనమాట, జస్టిఫికేషన్. సో ఒక 2 సినిమాల్లో పాటలు పాడాను. అండ్ అలానే కొన్నిట్లో ఐ స్టార్టెడ్ టు యాక్ట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు స్టడీ. మధ్యలో సో వెన్ ఐ వాజ్ డూయింగ్ వర్కింగ్ విత్ ఫస్ట్ షో విత్ చాయ్ బిస్కెట్, ఐ వాజ్ స్టడీయింగ్ మాస్టర్స్ అనమాట. సో అప్పటికి మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు జర్నలిజం. అక్కడ ఒక 5 ఏళ్ళు అయిపోయాక ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ విత్ ఇన్ఫినిటీ మీడియా. అక్కడ ఐఎమ్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్. సో అక్కడి నుంచి ఇంకొక థ్రెడ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఐఎమ్ లెర్నింగ్ దిస్ యాంగిల్ ఆఫ్ మీడియా యాజ్ వెల్. సో డబ్బింగ్ మర్చిపోయారు. డబ్బింగ్ కూడా చేశాను మధ్య. ఎస్, సో డబ్బింగ్ ఏంటంటే వాయిస్కి సంబంధించిన ఆర్ట్ ఫామ్ కాబట్టి ట్రయల్ చేశాను. ఐ వెంట అండ్ గేవ్ ఆడిషన్. తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, సరే ఆడిషన్ ఇవ్వు అంటే ఒక 10-20 ఆడిషన్లు చేస్తుంటాను. బట్ ఇట్స్ ఓకే, అంటే ఆ పనికి అది రిక్వైర్మెంట్ అయినప్పుడు 20-30-50 ఎన్నైనా ఆడిషన్. అండ్ ఇట్స్ ఆల్సో ప్రాక్టీస్. మనకు అలవాటు అవుతుంది, చేసే కొద్దీ అలవాటు అవుతుంది కాబట్టి ఎన్ని ఆడిషన్స్ అయితే అంత ఇట్స్ ఫైన్. ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ అక్కడ పర్స్యూ చేసే టైం దొరకలేదు. బట్ అది కూడా లిస్ట్లోంచి టిక్ అయిపోయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందులో ఇవన్నీ యాడ్ అవుతూ వచ్చాయి. అలాగే యాక్టింగ్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఫీల్ ఐఎమ్ గుడ్ అట్. అండ్ బాగా చేస్తాం కాబట్టి దానికి న్యాయం కూడా చేయాలని నా ఫీలింగ్. సో ఎక్కడ మంచి రోల్ కానీ, ఎక్కడ మంచి స్కోప్ కానీ, పొటెన్షియల్ కానీ ఉన్న రోల్ వస్తే దట్ ఈస్ వేర్ ఐఎమ్ హెడింగ్. ప్రొఫెషన్ వైజ్ ప్రస్తుతం నేను చేస్తున్నది ఐఎమ్ హెడింగ్ ప్రొడక్షన్ ఫర్
ద సిరీస్, వెబ్ సిరీస్ దట్ ఇన్ఫినిటమ్ ఇస్ ప్రొడ్యూసింగ్. సో యూట్యూబ్కి చేసేవి లేకపోతే ఓటీటీకి చేసేవి కానీ ఆర్ వాట్ ఎవర్ డిజిటల్ వెబ్ సిరీస్ ఆర్ డిజిటల్ కాంటెంట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్, దానికి ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం, మనీ కంట్రోల్ చేయడం, అట్లాంటి ఆ ఏరియా కొంచెం మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ నాట్ యాజ్ ఆర్టిస్టిక్ యాజ్ వాట్ ఐ డూ, బట్ దీనివల్ల అక్కడ దానికి కాంప్లిమెంటరీ స్కిల్ అవుతుంది అనమాట. సో రెండు రకాలుగా ఒక త్రీ డైమెన్షనల్గా గ్రో అవుతున్నానని నా ఫీలింగ్. సో అక్కడి నుంచి ఇంక ముందు అటు వెళ్ళే కొద్దీ ఇంకా ఏం థ్రెడ్ క్రియేట్ అవుతుందో నాకు తెలీదు, వచ్చే కొద్దీ చేసుకుంటాం. ఫిలాసఫీ ఏంటంటే ఒకటే లైఫ్ ఉంది, వచ్చినవి అన్నీ చేసేద్దాం అనేది ఒక చిన్న కక్కుర్తి. పర్ఫెక్ట్. ఇంతకీ సంగీతం నేర్చుకున్నారా? సంగీతం చాలా చిన్నప్పుడు మా బామ్మగారు నేర్చుకోవాలి తప్పదు అంటే మా ఫ్యామిలీలో అందరూ లలిత కళలు నేర్చుకోవాలని చిన్న రూల్ అండి. సో అందరూ డాన్స్ కానీ కర్ణాటక సంగీతం కానీ అలా నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఆ తర్వాత శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం వల్ల అది పర్స్యూ చేయడం కుదరలేదు, అక్కడికి ఆపేశాను. వచ్చిన సింగింగ్ మొత్తం ఇదిగో నేనే పాటలు విని దాన్ని మిమిక్ చేయడము ఆర్ దాన్ని చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, ఆ రకంగా నేర్చుకున్నదే. దేవుడి దయ వల్ల అది కూడా కొంచెం వచ్చింది. దట్స్ అబౌట్ ఇట్. నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ రాలేదు, బట్ వచ్చినంత వరకు ఏమేమి చేయగలను అని చేసాను. దివ్య, నువ్వు సంగీతం నేర్చుకున్నావా? సేమ్ అలాగే. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, వెళ్ళాలి ఏంటి అది ఇది లలిత కళలు అంటే. ఇది ఐ థింక్ 3-4 months అట్లా నేర్చుకున్నానేమో, వర్ణాల దాకా వచ్చి అలాగా బోర్ అని. యా, బట్ నో, దట్స్ వన్ థింగ్ ఐ రిగ్రెట్. కొంచెం బాగా నేర్చుకుని ఉంటే బాగుండేది. ఒకప్పట్లో పాడగలిగితే ఇప్పుడు బాగుండేదని అనిపిస్తుంది. డాన్స్ చాలా ఇష్టం ఉండేది నాకు, డాన్స్ చాలా నచ్చేది. బట్ దానికి అంటే టైం ఇన్వెస్ట్మెంట్ కానీ డిసిప్లిన్ కానీ అండ్ ఆల్వేస్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ అ సపోర్ట్ సిస్టమ్ ఆల్సో డాన్స్కి. జస్ట్ మనం వెళ్ళడం క్లాస్లో కూర్చోవడం కాదు కాబట్టి. అండ్ బోత్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్ పీపుల్, దేవ్ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ బిజీ. వాళ్ళకున్న టైంలో టేకింగ్ టైమ్ అవుట్ ఫర్ మీ, మై స్టడీస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ వాజ్ ఓన్లీ వెరీ ఛాలెంజింగ్. సో డాన్స్కి ఇప్పుడు ఇది రాలేదు. చూద్దాం, ఇట్స్ నెవర్ టూ లేట్. లైక్ షీ సెడ్, one life కదా. ఇద్దరు 1 by 1. తనకి ఒక అక్క, నాకు ఒక చెల్లి. ఏంటి ఇద్దరు అమ్మాయిలా? ఇక్కడ అక్కడ కూడా మీ ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అన్ని కాంట్రాస్ట్లు ఉన్నాయి, చాలా కాంట్రాస్ట్లు ఉన్నాయి. సో యునో తన ఫంక్షనాలిటీ కానీ తన వరల్డ్ వ్యూ కానీ ఇట్స్ సమ్వాట్ ఇట్ కాంట్రాస్ట్ మైండ్. నా ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హర్స్. అవన్నీ ఉన్నాయి కానీ కోర్ ఐడియాలజీస్ చాలా సిమిలర్గా ఉంటాయి. అంటే మనం 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 కావాలనుకునే లైఫ్లో చిన్న యాక్సెప్టెన్స్ కానీ ఒక చిన్న ఫ్రీడమ్ కానీ అవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. లైఫ్లో మేబీ తనకి చెల్లంటే నాకు అక్క, మా అక్క ఎలా ఉంటుందో తను కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. ఎల్డర్ చైల్డ్, ఎల్డర్ డాటర్కి ఉండే రూల్స్ అన్ని తనకుంటాయి, నాకు యంగర్ డాటర్కి ఉండే ప్రివిలేజెస్ అన్ని నాకు ఉంటాయి. I think we wrote a couple of things also regarding sisters ani. When the time we were in YouTube, we were doing that. It was so easy అనమాట. లైక్ నేను అక్క పర్స్పెక్టివ్ నుంచి నేను రాసేదని, చెల్లి పర్స్పెక్టివ్ నుంచి తను రాసేది, ఇట్లా గూగుల్ డాక్లో పడేస్తే వీడియో అయిపోయింది. లైక్ ఇట్ సో సింపుల్. కానీ మీ ఇద్దరు కూడా రైటర్స్ కూడా కదా? అంటే ఐ కాంట్ కాల్ మై సెల్ఫ్ ఫర్, అంటే తను ఎట్లయితే షీ సెడ్ యాక్సిడెంటల్ యాక్టర్ అని అంది కదా, లైక్ అట్లాగే నేను కూడా ఇట్ వాస్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాజ్ లైక్ చూద్దామా చేద్దామా సరదాగా. అండ్ సో ఆ టైం ఇన్ చాయ్ బిస్కెట్ వాజ్ వెరీ, దేవర్ నో రూల్స్ అనమాట. నువ్వు యాక్టర్ వే, నువ్వు రైటింగ్ చేయకూడదు, ఇట్లా ఏం ఉండేది కాదు. సో హూఎవర్ కెన్ కాంట్రిబ్యూట్ కుడ్ కాంట్రిబ్యూట్. అట్లా లైక్ ఐ రోట్ ఫర్ అ ఫ్యూ వీడియోస్ అట్లాగా. సో దట్స్ వాట్. సో అప్పుడే కదా మీరు కూడా రాయగలరు అనే ఒక మీలో ఉన్న ఎబిలిటీ ఒకటి బయటకు వచ్చింది. యా, మోస్ట్లీ కదా. యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్ అంటే మోర్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్. అంటే మనము ఆ రాసేది కూడా ఇట్స్ నాట్ స్ట్రిక్ట్లీ స్క్రిప్ట్ వర్క్ లాగా ఉండదు. సో ఓకే ఈ సీన్లో ఇలా అవుతుంది అంటే అక్కడికి వెళ్ళి కెమెరా పెట్టి వాట్ వీ డూ అది చేసేది, స్పెసిఫిక్ డైలాగ్స్. సో యూట్యూబర్ కంటెంట్ క్రియేషన్ కొంచెం అలా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ రిలేటబుల్ వీడియోస్ కానీ స్కెచ్ క్రియేషన్ కానీ అవి కొంచెం దే ఆర్ నాట్ టైట్లీ బౌండ్ బై ఫిల్మ్ రూల్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్. ఐ హ్యావ్ నో ఐడియా రైటింగ్ అనేది అసలు ఎట్లా ఉంటుందో అని. సో ఐ జస్ట్ యూస్ టు పుట్ మై ఐడియాస్ అండ్ సేమ్ వెళ్ళి అక్కడికి ఇలా చేద్దాం అనుకుని చేసేవాళ్ళం. ఇట్ యూస్ టు బి అగైన్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి రోట్ అనమాట. అందుకని దాన్ని రైటర్ అని అనొచ్చలేదు, ఐ డోంట్ నో.
బట్ యా కంటెంట్కి ఐడియాస్ అండ్ క్రియేషన్ ఆస్పెక్ట్ వీ యూస్ టు టేక్ కేర్. మెసేజ్ కన్వే అయిందా లేదా అనేది మాత్రం చూసుకొని వీ యూస్ టు. సరే, ఇప్పుడు సరదాగా మీరు 2-3 సినిమాల్లో పాడినట్టున్న పాట గుర్తున్నవి అట్లీస్ట్ ఒక్కటన్నా మీకు నచ్చింది? నేను యూ షుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్ దిస్. సో ఫస్ట్ ఐ టెల్ ఆఫ్ వాట్ ఆల్ ఐ డ్రీమ్ ఉన్న టాలెంట్స్ని అలా బయటికి తీసుకొస్తుంది అనమాట. ప్లీజ్. సో నేను త్రిపుర అని ఒక మూవీలో పాడాను, గుంటూరు టాకీస్ అనే ఒక మూవీలో పాడాను, నర్డాడో నర్డా అనే మూవీలో 2 పాటలు పాడాను. సో ఎగ్జాక్ట్లీ 4 పాటలు పాడానండి నేను. అందులో ఐ థింక్ అన్నిటికంటే ఎక్కువ పాపులర్ అయింది గుంటూరు టాకీస్లో సాంగ్ సువర్ణ అని. సో ఐ థింక్ ఐ విల్ సింగ్ దట్ ఓన్లీ ఫర్ వన్స్. సూపులతోనే సుదులేతుంటాడే వీడే, చూడంగానే సొంగ కారుతాడే, సోకులన్నీ సోదా చేస్తాడులే వీడే, దాసుకున్న పైకి పైకొస్తాడే, అసలు సోట ఉండడు ఏం పిల్లడో, కసిరేస్తున్న వదలడు ఏం గిల్లుడో, అరిసేస్తున్న ఆగడు ఏమల్లరో, మొమ్మాటంతో సందితే ఇల్లే గుల్ల సేతాడే. ది గ్రేట్ వాయిస్, రియలీ చాలా బాగుంది, చాలా బాగుంది. దీన్ని ఎందుకు మీరు అంటే మెయిన్ మీకున్న క్వాలిఫికేషన్స్లో ఇది కూడా ఒకటి. సో ఏంటంటే ఎస్పెషలీ వెన్ ఐ స్టార్టెడ్ టు పర్స్యూ జర్నలిజం, అప్పటి వరకు నేను జర్నలిజమే చేద్దామని డిసైడ్ అయ్యే వరకు నేను 2 పార్ట్స్ అనుకున్నాను. ఈదర్ ఐ విల్ డూ సింగింగ్ కంప్లీట్గా అది పర్స్యూ చేస్తా, లేకపోతే ఇది కంప్లీట్గా పర్స్యూ చేస్తానని. 2 యూనో మన ఫుల్ టైం ఎనర్జీ ఎఫర్ట్ అవన్నీ పెట్టాల్సిన ప్రొఫెషన్స్. సింగింగ్లో కూడా అదొక నెట్వర్క్ క్రియేట్ చేయాలి, యూ హ్యావ్ టు కీప్ పర్సూయింగ్, అదేంటి లీడ్స్ అవన్నీ మళ్ళీ నెట్వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఫాలో అప్లు చేసుకోవాలి. సో ఇట్స్ అ ఫుల్ టైం ప్రొఫెషన్. దానికి నేను టైం ఇవ్వగలనా, 2 మై చాయిసెస్ అనుకున్నాను అప్పుడు. బట్ దెన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఐ వాజ్ సీయింగ్ అ మోర్ లూక్రేటివ్ యూనో కెరియర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా అండ్ జర్నలిజం. అక్కడి నుంచి ఇది నేను కనెక్ట్ చేయడం ఈజీ అనిపించింది. సో చాలా ప్రాక్టికల్గా క్యాల్కులేటెడ్గా అనుకున్న డెసిషనే. బట్ సింగింగ్ పర్స్యూ చేయడానికి అంతకంటే ఎక్కువ టైం కావాలి టు బికమ్ ప్రొఫెషనల్ సింగర్. టైం ఒకటే కాదు, ప్రాక్టీస్, ట్రైనింగ్, అన్ని రకాలుగా. ఐ నో సో మెనీ సింగర్స్ అండ్ వాళ్ళకి ఉన్న స్కిల్ లెవెల్కి, వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్కి నాకు తెలిసిన దానికి పొంతం లేదండి. అండ్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఇప్పుడు వాళ్ళు ఎంత టైం పెడతారు, దానికి ఎంత ఎఫర్ట్ పెడతారు, దానికి ఎంత నేర్చుకుంటారు, కలుస్తారు, అండ్ యూనో అవన్నీ తెలుసు. కాబట్టి అది నాకు ఇప్పుడు ఈ పాత్రలో అది ఫిట్ అవ్వదని అర్థమైపోయింది కొంచెం సూన్ ఎనఫ్. సో వచ్చిన ఆపర్చునిటీస్ వరకు కొంచెం సద్వినియోగం చేసుకొని దానికి కొంచెం న్యాయం చేసినంత వరకు చేశాను. యాజ్ దే కమ్ అలాంగ్ ఐ విల్ డూ ద సేమ్. కానీ ఫ్రాంక్లీ పర్స్యూ చేసే అంత స్పేస్ ఇప్పుడు లేదు నాకు. ఒక పాయింట్ తర్వాత కాదు ఇవన్నీ వద్దు, నాకు ఇదే చేయాలనిపిస్తే ఐ డెఫినెట్లీ డూ దట్. సో అలా చూస్ చేసుకున్నది ఒకటి యాక్టింగ్ అని అనుకోవచ్చు. యాక్టింగ్ అయితే నేను చూసే చేసుకోలేదండి. లైక్ ఐ సెడ్, ఐ స్టంబుల్డ్ అక్రాస్ ఇట్. బాగా చేస్తాను కాబట్టి ఫాలో అయిపోతాను అంతే. ఓకే, సో అదే బాగా చేస్తాను అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్గా ఏ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే ఉద్దేశంలో తెలియదండి, నిజంగా తెలియదు. ఏదొస్తే అది క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోవడం. డెఫినెట్లీ. అంటే నేను అనుకున్నాను ఒక పాయింట్లో, లేదు మై ఫైనల్ గోల్ విల్ బి దిస్, ఆర్ ఫైనల్ నేను సెటిల్ అయిపోయి కామ్గా చేసుకునే ప్రొఫెషన్ ఇది ఉంటుందని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అలా అనుకుంటావు కానీ అలా జరుగుతుంది. బట్ ఇన్ మై హెడ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ టు సెటిల్, ఎప్పుడన్నా చాలా ఇంకా యూనో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్ అనుకుంటే ఇట్ విల్ ప్రాబ్లీ బీ టీచింగ్. అది ఏ రకంగా అనేది టైం బెటర్. దట్స్ ట్రూ. మీరు మిస్ ఇండియాలో చేసినట్టున్నారు కదా? కదా. గుడ్ లక్ సాకి. ఎలా ఆపర్చునిటీ వచ్చిందంటే ఏం చెప్తారు? ఎలా ఆపర్చునిటీ వచ్చింది? ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ. మా ఇద్దరికి వచ్చింది యాక్చువల్లీ ఆ కాల్, బట్ షీ హ్యాడ్ అనదర్ ప్రాజెక్ట్ క్లాషింగ్ విత్ దట్, అందుకని షీ కుడెంట్ టేక్ దట్ అప్. నేను వెళ్ళాను, మాట్లాడాను. అప్పటికే ఐ హ్యాడ్ వర్క్ విత్ కీర్తి ఆన్ ద సెట్స్ ఆఫ్ గుడ్ లక్ సఖి. అది ఇంకా రిలీజ్ కాలేదు. నాకు అది చాలా కొత్తగా అనిపించింది, బికాజ్ అప్పటి వరకు ఐ వాజ్ ఇన్ దిస్ సేఫ్ స్పేస్. లైక్ డియర్ కామ్రేడ్లో చేసినప్పుడు సుహాస్ వాజ్ దేర్, నాకు తెలిసిన అయితే అదొకటి. దెన్ అంటే ఎక్కడో అక్కడ సమ్మన్ ఐ న్యూ, సమ్మన్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉండింది. మిస్ ఇండియా వాజ్ టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్. వి షాట్ ఇన్ స్పెయిన్. సో నేను చేయగలనా లేదా, నాకు అవసరమా, లైక్
ఐ డోంట్ నో ఎలా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్, ఎలా ఉండాలి, అబ్రాడ్ వెళ్ళి సెట్స్ ఎట్లా ఉంటాయి, వర్క్ ఎట్లా ఉంటుంది. బట్ కీర్తి వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్. షీ వాజ్ లైక్ ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా, కమ్ దివ్య ఏంటి అని చెప్పి లైక్ హూ ప్రెప్స్ యూ అప్ లైక్ దట్. వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ హర్. ఇట్లా లైక్ ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ హ్యావింగ్ హర్ అరౌండ్. that's really it. Like I benefited with that friendship so much. Kirtiki, I owe her so much. తర్వాత మీకు పూరి గారు కూడా మీకు ఏదో ఫోన్ చేసి మరి ఆఫర్ ఇచ్చారని ఎక్కడ నేను విన్నాను. దట్ వాస్ చాలా ముందర అది. సో నేను వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఐబిఎంలో వర్క్ చేసేటప్పుడు బై ఛాన్స్ లైక్ ఐ హెడ్ జస్ట్ గాన్ టు అ కాఫీ షాప్ విత్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. అక్కడ వైష్ణవి తనుజ అని, షీ వర్క్స్ విత్ సుకుమార్ రైటింగ్స్ నౌ. లైక్ షీ వాజ్ దేర్ అండ్ ఇట్లా లైక్ షీ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ మీ అనమాట. కొంతసేపు అయ్యాక డూ ఐ నో హర్, ఎందుకు ఐ షీ లుకింగ్ అట్ మీ అనేసరికి షీ కేమ్ అప్ అండ్ షీ హెడ్ ఆస్క్డ్ మీ అనమాట, ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్కి అనుకుంటున్నాము, చాలా ర్యాండమ్, ఐ నో దిస్ ఈజ్, మీరు ఏమైనా చేస్తారా అని. అండ్ ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ అబౌట్ నాకు ఇదంతా కాదు, నాకు థియేటర్లో ఏమైనా కోర్స్ చేయాలని ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అనమాట నేను. సో వెన్ షీ కేమ్ అప్ యాజ్ లైక్ ఇక్కడ ఏమైనా మైక్ ఏమైనా ఉందా, లైక్ ఐ మీన్ వాట్ ఈస్ దిస్ అని. సో ఐ జస్ట్ థాట్ ఓకే, ఇట్లా మనం అనుకోగానే అట్లాంటిది రావడం అనేది డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ కదా, మేబీ ఇట్స్ జస్ట్ సంథింగ్ ఐ షుడ్ ట్రై, కొంచెం ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ సైన్ అండ్ ట్రై అని చెప్పి అనుకున్నాను. సో అది అప్పుడు తీసిన షార్ట్ ఫిలిం 1 year తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్ రిలీజ్ వెరీ లేట్. పిక్చర్ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను, ఇట్ రిలీజ్ లేట్, కానీ అది పూరి గారు చూసి ఆయన ఛానల్లో వేశారనమాట. సో అప్పుడు వెళ్ళి ఆయనని కలవడం జరిగింది. అట్ ద టైమ్ హీ వాజ్ ప్లానింగ్ జనగణమన అని ఫిలిం విత్ మహేష్ బాబు గారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దట్, కానీ అంటే హీ హెడ్ ఆస్క్డ్ అనమాట, చేస్తావా అమ్మా ఇందులో అని చెప్పి అన్నారు. అని అంటే దట్ షార్ట్ ఫిలిం వాజ్ సపోజ్ టు బి మై ఓన్లీ యాక్టింగ్ థింగ్ ఫర్ లైఫ్ అనమాట. మా ఇంట్లో నాకు చెప్పింది ఇది ఒక్కటే అంతే, ఇంక మళ్ళీ అలా చేసేది లేదు, నువ్వు మళ్ళీ యాక్ట్ చేసేది లేదు, అనవసరంగా ఆశలు పెంచుకోకు అని చెప్పి చెప్పేశారు నాకు. ఇది ఒక్కటే మమ్మీ ప్లీజ్ అని చెప్పి నేను కూడా కాళ్ళ వేళ పడి దాన్ని ఒకటికి ఒప్పించి 1 day is all the time I had. In 1 day I finished that shoot and I came back అనమాట. It gathered a very good response. అండ్ పూరి గారు కలవటం ఇదంతా కూడా, ఈవెన్ దో ఇట్ డెంట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఎనీథింగ్, నేను పూరి గారు కూడా అదే చెప్పాను, మా ఇంట్లో ఒప్పుకోరండి, ఐమ్ రియల్లీ సారీ అని చెప్పి, ఓకే మరి ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారు. బట్ జస్ట్ కలవడం, ఆయనతో మాట్లాడడం, ఇట్ గివ్స్ యూ సమ్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా, దట్ మేబీ నేను ఇది సీరియస్గా పర్సూ చేస్తే మేబీ, జస్ట్ మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇది మెటీరియలైజ్ అవ్వడానికి, మేబీ ఐఎమ్ నాట్ దాట్ బ్యాడ్ అట్ ఇట్, మేబీ కొంచెం ఒక 5% ఛాన్స్ అన్న ఉందేమో మనకి అని అనిపిస్తుంది కదా. సో అది మెల్లగా అది తినడం స్టార్ట్ చేసింది అనమాట, మెదడులో పురుగులాగా అది స్టార్ట్ అయింది. దెర్ కేమ్ అ పాయింట్ వెన్ ఐ జస్ట్ థాట్ ఓకే, నేను ట్రై చేసి దారుణంగా ఫెయిల్ అయిపోయినా కానీ పర్వాలేదు, ఆ ఫెయిలియర్ని తీసుకొని ఓకే ఇది మనది కాదు, మనకి సరిపోదు అని అనుకొని ఐ కెన్ మూవ్ ఆన్. బట్ అది ట్రై చేయకుండా అయితే లైక్ ఐ కుడ్ నాట్ సిట్ అనమాట. అందుకనే ఆ ఫేజ్లోనే ఐ హెడ్ ట్రైడ్ కమింగ్ ఇన్ టు చాయ్ బిస్కెట్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ద వే ఇట్ డిడ్. మా పేరెంట్స్ కూడా అట్ ద టైమ్ వెన్ ఐ వాజ్ జాయినింగ్ యూట్యూబ్ ఆల్సో దే సెడ్ విల్ గివ్ యూ 1 year, you make it, otherwise you do something else, like standard job అది చూసుకో, ఇదంతా అయితే సపోర్ట్ చేసి ఇన్నాళ్ళు వెయిట్ చేసి, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ, డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్. అందుకే నన్ను అడిగినప్పుడు ఎవరైనా మీరు ఎలా చేశారు, మీ జర్నీ ఏంటి, వాట్ వుడ్ యూ అడ్వైస్ అని అంటే ఐ హ్యావ్ నథింగ్ టు సే, ఎందుకంటే నాకు వర్కౌట్ అయింది, ఇంకొకళ్ళకి వర్కౌట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ వన్ జర్నీ వాళ్ళది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్, టచ్ వుడ్, దట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రతి చిన్న ఫ్యాక్టర్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ మీ మేకింగ్ ఇట్. బట్ యా, అందరికీ ఇలా వర్కౌట్ అవ్వాలని లేదు. అండ్ లైక్ ఐ టెల్ మై పేరెంట్స్ ఆల్సో ద సేమ్ థింగ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ వన్ ఆపర్చునిటీ దట్ దే గేవ్ మీ. అట్లీస్ట్ ఓకే 1 year ఇస్తున్నాం అని అన్నారు కదా, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వద్దు చేయొద్దు, లైక్ అట్లా ఆల్ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అనేవి కాంట్రిబ్యూటెడ్ టు దాట్, అండ్ ఆల్ దాట్ వాజ్ మై లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ టుడే ఐఎమ్ హియర్. 1 year అన్నారు, ఒక్క సినిమానే అన్నారు, ఇప్పుడు ఏమైంది? యూట్యూబ్ gives you exposure like no place. ఇప్పుడు ఏమైంది, ఏమంటున్నారు అది చెప్పండి నాకు. అదే సో యూట్యూబ్ తోటే ఏమైందంటే
ఎవ్రీవన్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ మోర్ దెన్ మూవీస్. మీరు డిజిటల్ స్పేస్లో ఉంటే మీకు రికగ్నిషన్ అసలు అది వేరే, దానికి దాంతో వచ్చే ఇది రికగ్నైజ్డ్ బై యాజ్ అస్. సినిమాగా రికగ్నైజ్ చేయరు, ఒక సినిమాలో role కి కాదు. క్యారెక్టర్ కదా అని రికగ్నైజ్ చేయరు. People come to you and say, Divya, they don't know you from a movie Correct, as one correct, role or something. అవును. So అండ్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే యూ బికమ్ అ హౌస్ హోల్డ్ నేమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా, వాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళలాగా వాళ్ళు వచ్చి ఎంత ఆప్యాయంగా ఇట్లాగా దే విల్ కమ్ అండ్ హెల్ప్ లైక్ అక్క అని ఇట్లా అంటారు అన్నమాట. లైక్ నెవర్ గెట్స్ ఓల్డ్, నెవర్ గెట్స్ హార్ట్ వార్మింగ్. ఇప్పటికీ పీపుల్ It's కమ్ been like 5 years or so, I think. అంటే చాలా రోజులైంది, 2 years 3 years since we were on YouTube. బట్ అక్కడిక్కడ కలుస్తూ ఉంటారు పిల్లలు, దీస్ కిడ్స్ దే కమ్. మొన్న మేము ఎక్కడ వెంట అన్ ఈవెంట్, అక్కడ ఒక అమ్మాయి నేను చిన్నప్పటి నుంచి చూస్తానంటే మీకు ఎంత ఏజ్, నేనే వీళ్ళకి పిల్లలు అంటుంటే వీళ్ళు ఇంకొకళ్ళు పిల్లలు అంటున్నారు. అంటే ఒకళ్ళు అలా చూసి, అండ్ దెర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ను మనకి అనిపిస్తుంది ఇట్స్ అ వెరీ నెగిటివ్ స్పేస్ అని, బట్ ద amount of positivity I think we get despite 1-2 extra bad apples kaakunda, they explain how we had some impact on their life. Yes, adi enta chinnadaina, adi could be just one small thing that we said or one small joke that we cracked, na dan valla navvaro whatever, anta chinna vishayam kuda gurtu pettukoni they send you messages as if we will read it. అంటే వాళ్ళకి నమ్మకం వాడికి చదివినా చదవకపోయినా నేను చెప్తాను, somebody is taking time out of their life. అంటే నేను చేయను, I will not send somebody that message. Somebody is making the time and effort to do that. ఆ ప్రివిలేజ్ ని రికగ్నైజ్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై I continued acting also, because ఆ గౌరవం ఇవ్వాలి. దెర్ ఆర్ పీపుల్ వాచింగ్ అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. దెర్ ఆర్ పీపుల్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. అలాంటప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలి. వెదర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అవన్నీ కొంచెం పక్కన పెడితే ఆ కొంచెం వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం పర్సూ చేయడం అవసరం అన్న ఫీలింగ్. సో దెర్ ఆర్ అ బంచ్ ఆఫ్ పీపుల్, అది 10 మంది కావచ్చు, ఒక్కళ్ళు కావచ్చు, హూఎవర్ ఇట్ ఇస్. బట్ అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కొంచెం కావచ్చు, హౌ మచ్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ నీడ్స్ టు బీ గివెన్ దట్ వాల్యూ. మన దాన్ని ప్రివిలేజ్గా తీసుకోవాలి, దాన్ని ఒక ఆనర్గా దాన్ని ఒక హైట్లో పెట్టాలి, దాని పట్ల మనం పెట్టే కృషి పెట్టాలి. సో దట్స్ వాట్ ఐ థింక్ కీప్స్ మీ గోయింగ్ ఇట్ సైడ్. జస్ట్ నెవర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు ఏమంటున్నారు ఇంట్లో? ఎన్ని సినిమాలు అయ్యాయి? ఒక్క సినిమా అనేది ఎన్ని సినిమాలు అయ్యాయి? సో మా ఇంట్లో లైక్ సెన్స్ పీపుల్ వాళ్ళ సర్కిల్స్లో, ఇప్పుడు నేనేమి పెద్దగా లైక్ ఇప్పటికీ సెల్ఫ్ పబ్లిసిటీలో కొంచెం ఐమ్ పూర్. సో సెల్ఫ్ పబ్లిసిటీ ఫోన్ ఎత్తడం ఓకేరా, థ్యాంక్స్. అయితే ఇట్లాగా ఈ వీడియో వచ్చింది చూడండి, వారు ఇట్లా ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం, ఇవేది పెద్దగా హడావిడేది ఉండేది కాదు. ఐ జస్ట్ యూస్ టు డూ మై వర్క్ క్వైట్లీ. వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, బట్టలు పట్టుకుని వెళ్తూ ఉంటే ఏంటో ఏం చేస్తుందో అని చెప్పి అనుకునేవాళ్ళు ఇంట్లో. బట్ సిన్స్ బయట నుంచి తిను మీ అమ్మాయి కదా, తిను యూట్యూబ్లో చూసాను, ఇక్కడ చూసాను అని చెప్పి బయట నుంచి వెన్ ఫీడ్బ్యాక్ స్టార్టెడ్ కమింగ్ ఇన్, దట్ ఈస్ వెన్ కొంచెం they started realizing that okay, she is not just idedo time pass ki em cheyatledu, it's actually making a difference and she is actually creating an impact and cheppi they started realizing. YouTube Fan Fest was I think the turning point. I invited my parents to the Fan Fest. Vaallu akkada unna live response chuse they were like okay, she's actually established herself and cheppi they realized. Aa tarvata Dear Comrade happened. Dear Comrade ki kuda my parents itla లైక్ యుల్ నాట్ బిలీవ్ ఇట్, ఒకసారి మా డాడీ వచ్చి షూట్కి, ఒకసారి మా మమ్మీ వచ్చి షూట్కి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా అవుతుంది అని చెప్పి షూట్ ఎంత బోరింగ్గా రియలైజ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయి ఓకే ఇది ఇంత ఇలా ఉన్నా కానీ ఇది ఇంత ప్యాషనెట్గా ఉందంటే షీ ఈజ్ యాక్చువల్లీ సీరియస్ అబౌట్ దిస్ అని అర్థం చేసుకొని. యా, సో ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ నౌ దే ఆర్ హ్యాపీ. స్టిల్ దేర్ ఆర్ డేస్ వెన్ అంటే ఇప్పుడు షూట్ ఇస్ నాట్ అ రెగ్యులర్ థింగ్ కదండి, లైక్ అ జాబ్ వేర్ కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ ఉండి అట్లా ఉండదు కదా. So there are dry spells, extremely even more so with COVID and everything. ఈ లాస్ట్ ఇయర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా మూవ్ అయిపోయాయి షూట్ షెడ్యూల్స్ అన్నీ. సో ఇప్పటికే వెన్ దర్ ఇస్ లైక్ 1 month ఏమి షూట్లో ఏమీ లేకుండా అయిందంటే ఇంకేంటి అయితే మరి ఇంకేమైనా చేస్తావా లేకపోతే ఏంటి ఇదేనా, లైక్ ఇట్స్ జస్ట్ 1 month నేను ఇంత చేశాను మీరు చూస్తున్నారు, యు ఆర్ కన్సిడరింగ్ సంథింగ్ ఎల్స్.
యా సో ఐ థింక్ దట్ విల్ కీప్ కమింగ్ బ్యాక్. అది ఫేజెస్ లాగా అది అట్లా అవుతూనే ఉంటుంది. ఎంతైనా కానీ ఆ మైండ్ సెట్ అనేది ఇట్స్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్. ఒక జాబ్ ఇచ్చే సెక్యూరిటీ యూనో ఇది ఇవ్వలేకపోవచ్చు. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ కమ్ టు టర్మ్స్ విత్. కానీ మా ఫ్యామిలీ ఇంకా దే హ్యావ్ నాట్ కమ్ టు టర్మ్స్ విత్ దట్. బట్ యా ఓకే స్టిల్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు బీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇంత ప్రోగ్రెస్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ. అలాగే జస్ట్ నా ఫండ్ ఏంటంటే ఇవాళ నేను ఉన్నదానికంటే రేపు బెటర్గా ఉంటే చాలు. నాకు ఆ ప్రోగ్రెస్ కనిపిస్తే చాలు. అట్లా స్టాగ్నేట్ అయితే ఐ విల్ ఓన్లీ స్టార్ట్ లుకింగ్ ఫర్ థింగ్స్ టు డూ. ద డే ఐ బికమ్ స్టాగ్నేట్ ఐఎమ్ ఓన్లీ గోన్ పిక్ ఇట్ అప్. మా ఇంట్లో కూడా దే ఓన్లీ వరీ అబౌట్ వన్ థింగ్, దట్ వన్ డే ఇఫ్ యూనో యాక్టింగ్ ఇది ఇఫ్ ఇట్ స్టాప్స్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. సో ఐ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. నేను అనుకున్నట్టు నా లైఫ్ హ్యాస్ నెవర్ గాన్. సో దాని అప్పట్లో నాకు భయం ఉండేది. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది దట్ నో మ్యాటర్ వాట్, ఈవెన్ ఇఫ్ ఐ కమ్ డౌన్ టు గ్రౌండ్ జీరో ఆల్సో I can pick myself up and I can do something with my life. I always have some trick up my sleeve, some idea in my mind. So ఇప్పుడు కూడా I have a number of things in my mind that I think okay నాకు if I have like a long break from acting I'm going to do this, I'm going to do that అని కొన్ని ఐడియాస్ ఉన్నాయి and I can get them rolling. So I have that confidence కాబట్టి ఇంట్లో కూడా నేను I like వాళ్ళకి ధైర్యం ఇవ్వగలను that you know I can take care of myself. ధైర్యం ఉన్న మాటకి చెప్తాను నేను కూడా. ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిని జనరల్గా ఒక ప్రాపర్ రెగ్యులర్ జాబ్కి పంపడమే ఎంతో టెన్షన్తో కూడుకున్న పని పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జాక్ట్లీ అదే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మీడియాకి వస్తే దిర్ ఈస్ నో టైం లిమిటేషన్స్. అసలు టైం ఉండవు. లోకల్గా మనం చేస్తామో చేయమో చెప్పలేము. అవుట్ ఆఫ్ సిటీ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. We might be the only female on set, we might be surrounded by exactly. సో దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు ఇటు ఇంటి నుంచి కానీ బయట నుంచి కానీ? ఎందుకంటే ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఉన్నాయి దీని మీద. అమ్ము అక్కడికి వెళ్ళిపోతే కదా కదా ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఇట్స్ అది ఒక రోజులో అయ్యింది అయితే కాదు ఖచ్చితంగా. యూనో అండ్ ఎప్పుడైనా కానీ అంటే మాటలు దే హర్ట్ అ లాట్. సో అవి బయట నుంచి వినిపించినప్పుడు దే హర్ట్ అవర్ పేరెంట్స్. దెన్ వాట్ అవర్ పేరెంట్స్ థింక్ ఆఫ్ అస్, యూనో దాట్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. సో అది అట్లా ఫిల్టరేట్ అయ్యి వస్తుంది అనమాట మన దాకా ఫీడ్బ్యాక్ అనేది. బట్ అదే లైక్ ఐ సెడ్ ఇట్స్ ఒక రోజులో అయ్యేదైతే కాదు. అండ్ ట్రస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ అ సపోర్ట్ సిస్టమ్. మై పేరెంట్స్ ఆర్ సపోర్టివ్ టిల్ టుడే. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అది అలాగే కంటిన్యూ అవ్వాలని. అండ్ ఇట్స్ ఆల్సో డిఫికల్ట్. లైక్ మనకే ఇన్బిల్ట్ కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, భయాలు ఉంటాయి కదా, వాటిని ఓవర్కమ్ చేసుకోవడమే మనకు ఒక ఛాలెంజ్. సో అలాంటిది మన పేరెంట్స్ ద టైమ్ దట్ దే వర్ బ్రాట్ అప్ ఇన్, ద టైమ్ దట్ దే గ్రూ అప్ ఇన్, వాళ్ళు అవన్నీ దాటుకొని ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రెచ్ ఫర్ దెమ్. సో అయినా కానీ దే ఆర్ డూయింగ్ దట్ వే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్ ఆ విషయంలో. దట్ దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. వాళ్ళు యూనో ట్రై చేస్తారు, కష్టపడుతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యూనో దే నాట్ ఫుల్లీ కన్విన్స్డ్. అయినా కానీ దే కీప్ థింకింగ్ లేదు ఇలా ఆలోచించకూడదేమో, ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలేమో అని ఆలోచిస్తున్నారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ కమ్యూనికేటింగ్. ఐ థింక్ కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ వే అవుట్. నాకు దానికంటే బెటర్ వే అయితే తెలియదు. బికాస్ దట్ హెస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఇన్ లైఫ్ సో ఫార్. ఐ కీప్ టెల్లింగ్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అండ్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్ అట్ ఎవ్రీ స్టెప్ కొంచెం మీరు అలా కాకుండా కొంచెం వేరేగా ఆలోచించాలి. ఇది మీకు తెలియని ప్రపంచం కాబట్టి నేను మీకు చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ I know more about this than you. Correct. It's very difficult for parents to accept that. ఎందుకంటే in a normal structured, in a generic structured job ఇది PF ఇది ఇన్సూరెన్స్ ఇది అవన్నీ తెలుసు వాళ్ళకి. And they will enjoy guiding us on that path. ఇలాగా నాన్న ఇలాగా అని చెప్పడం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాన్ని యాజ్ అ రెస్పాన్సిబిలిటీ చాలా సీరియస్గా టేకప్ చేస్తారు. బట్ ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ నా ట్యాక్సెస్ ఎలా కట్ అవుతాయి ఏంటి, దే హ్యావ్ నో ఐడియా. అందుకని ఇట్ స్కేర్స్ దెమ్. సో వెదర్ ఇట్స్ దాట్ ఆస్పెక్ట్ ఆర్ నేను షూట్కి ఎన్నింటికి వెళ్తున్నాను, నైట్ షిఫ్ట్ ఎలా వస్తాను ఇంటికి, కార్ ఎలాగా, ప్రొడక్షన్ ఏంటి, హూ ఇస్ ఇన్ చార్జ్, ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఫోన్ లైక్ నైట్ 2 o'clock కూడా మోగచ్చు. యూనో దే షుడ్ నాట్ బి లైక్ హూస్ కాలింగ్ యూ ఎట్ నైట్ కదా, బికాస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, షెడ్యూల్స్ కెన్ చేంజ్. కరెక్ట్. So they're all coming to terms with that, but it did not happen overnight, certainly not. And there have been many challenges, many arguments, many words have been said, many things have been done. True. అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే యాజ్ అ పేరెంట్ నేను కూడా చెప్తానంటే
మన పిల్ల Yeah. ఏమైపోతుందో లైఫ్ అనే ఒక భయంలో మేబీ దే మే క్వశ్చన్ యూ. Absolutely. ఇంకొకటి ఏంటంటే ఎంత ఎదిగిపోయినా ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా కూడా మా మమ్మీకి నేను కరెక్ట్. సో కొంచెం అలవాటు పడాలంటే కాదు ఇది కూడా పెద్దదైంది అది అది నేను మా అమ్మకి చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టెల్ హర్ నా ఏజ్ వెన్ ఐ వాస్ 25-26 నా ఏజ్లో నువ్వు ఉన్నప్పుడు నీకు 2 పిల్లలు తెలిసి తెలియని ఊరు అక్కడ నీ యూనో యూ But మీరు దాటుకొని వచ్చారు. మీరు దాటుకున్నారు. అది ఆ ఏరియాలో ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు అది కూడా నీ రక్తమే కదా. కరెక్ట్. పిల్లలకి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇవన్నీ మేము ఓవర్కమ్ చేసి వచ్చాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ మాకుంది, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ పడక్కర్లేదు కదా అన్న పాయింట్ ఉంటారు. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. నో షూర్ అసలు ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ కి తప్పులేదండి. బికాస్ యునో బట్ ద థింగ్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. కరెక్ట్. నాకు మా అమ్మలాగా 20 ఏళ్ళకి పెళ్ళి అవ్వలేదు. కరెక్ట్. మళ్ళీ పెళ్లి చేసుకున్నా వాట్ ఎవర్ అక్కడ తన ఎక్స్పీరియన్స్ నాకు అవసరం పడుతుంది. హౌ యూ హ్యాండిల్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఈ యాంగిల్ లో what the experience I they don't know It's కదా. irrelevant. Yeah. All the advices are not relevant to the path. Correct. Absolutely correct. సో ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇట్ గెట్స్ ఈజియర్. నాకు కొంచెం ముందరే అయిపోయింది ఎందుకంటే నాది కిక్ ఆఫ్ చేయడమే నేను జర్నలిజమే చేస్తానని గొడవ పడ్డాను కాబట్టి ఓకే ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ స్టడింగ్ ఓన్లీ కొంచెం ఫీడ్ అయిందనమాట. ఓకే ఇట్స్ గోనా బి అ డిఫికల్ట్ జాబ్, దేర్ నాట్ గోనా బి ఎనీ టైమింగ్స్. ప్రింట్ మీడియా ఇస్ యూజువలీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంటుంది బికాస్ ద నెక్స్ట్ డే పేపర్ కాబట్టి డైలీ పేపర్స్ ఆర్ యూజువలీ లైక్ దాట్. సో కొంచెం అలవాటు పడిపోయారు ఆల్రెడీ. యాక్టింగ్ వాజ్ ప్రిటీ సిమిలర్ అట్లా చూస్తే. అండ్ నేను కొంచెం అగైన్ యంగర్ చైల్డ్ ప్రివిలేజెస్ కాబట్టి నేను అడిగిన వాటికి పెద్దగా ఎక్కువ క్వశ్చన్ ఉండేది కాదు. క్వశ్చన్ చేసినా నేను కొంచెం సౌండ్ ఎక్కువ కాబట్టి గొంతు ఎక్కువ కాబట్టి నచ్చుదాన్ని. బట్ యా ఫర్ మీ ఎవ్రీథింగ్ వాజ్ అన్ అడ్వెంచర్. నేను అడిగిన ప్రతిదీ మా మమ్మీ డాడీకి షాకే, లైక్ ఇదేంటి ఇలా కూడా అడగదు. నౌ విత్ మై సిస్టర్ ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. అది అడిగినా అడగకపోయినా ఏరా నాన్న వెళ్తావా, డబ్బులు కావాలా అని అడుగుతారు. ఏమన్నా అడిగా ట్రిప్ వెళ్ళాలంటోంది ఇది, ఇప్పుడు ఎలా ఇలా ట్రిప్పులకి వెళ్తే ఎలా, ఇప్పుడు మా చెల్లెని వెళ్ళరా నాన్న బ్రేక్ తీసుకో తిరిగేసిరా అంటారు అనమాట. మా అక్క ఎంత మంచిదంటే అంటే ఇన్ కంపారిజన్ షీ సచ్ అ గుడ్ డాటర్. లైక్ కరెక్ట్ గా బాగా చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది. యూనో షీ జస్ట్ క్విట్ హర్ జాబ్. ఇప్పుడే బ్రేక్ తీసుకుంది, పాపాయి పుట్టింది, దానికి కొంచెం షీ నీడ్స్ అ బ్రేక్. అసలు వితౌట్ అ బ్రేక్ షీస్ బిన్ వర్కింగ్ త్రూ హర్ ప్రెగ్నెన్సీ, త్రూ హర్ చైల్డ్ బర్త్. చాలా కష్టపడింది. బ్రేక్ తీసుకోవాలి, చిల్ అవ్వాలి. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ హర్ టు చిల్. సో బట్ షీ వాజ్ సచ్ అ గుడ్ డాటర్. నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువే ఉండే అనమాట. సో ఎనీథింగ్ ఐ డూ ఇన్ ద రైట్ డైరెక్షన్ నాకు సో మై సిస్టర్ ఇస్ అ లవ్ మ్యారేజ్. ఓకే ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్. నా ఫీలింగ్స్ చెప్తా చలో. మై సిస్టర్ ఇస్ లవ్ మ్యారేజ్. తన ఇంటర్కాస్ట్ చేసుకుంది. అది కొంచెం దే వాస్ అ లిటిల్ బిట్ టెన్షన్ ఉండింది, ఫ్రిక్షన్ ఉండింది ఫ్యామిలీలో. బట్ నా కేసుకి వచ్చేసరికి అసలు డౌట్స్ లేవు ఎవరికి. దే వర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ మీ టు ఎలోప్ ఆర్ సంథింగ్. నేను వెళ్ళిపోతాను ఇంటి నుంచి అని నా ఫీలింగ్ అనమాట. అసలు నా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంకా అక్క కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను ఏం చేసినా నడిచిపోతుంది. అక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం చేసినా నడిచిపోతుందని నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో బై ద టైమ్ యునో ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ అబి అట్ హోమ్. నాకు అప్పటికి ఆల్రెడీ ఏమవుతుంది అక్కడే వర్కౌట్ అయిందంటే మనకు వర్కౌట్ చాలా కన్వెన్షనల్ గా వర్కౌట్ అయిపోయింది తనకి. సో క్యూట్, చాలా సింపుల్ గా అయిపోయింది. సో ఇంకా ఐ థింక్ ఇట్ వాజ్ మచ్ ఈజియర్. అంటే పాపం ఇదంతా మా అక్క వాళ్ళే. థ్యాంక్ యూ అక్క. బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీ. And I don't know if this is relevant, కానీ like usually she's saying that like the younger one has it easy and you know rebellious గా ఉన్నా కానీ it's expected and parents are more experienced so they handle it better. But మా చెల్లి అదొక బంగారు తల్లి. అనవసరంగా తర్వాత పుట్టావు కదే, అదొక ముందరే పుట్టుంటే నాకు ఈజీ అయిపోయేది లైఫ్ అనిపిస్తుంది నాకు. దానికి ఇచ్చినా కానీ దానికి నేను అన్నా కానీ 10 సినిమాకి వెళ్దాం అన్నా కానీ నాకు కొంచెం ఇవాళ వర్క్ ఉందాక, హౌ అబౌట్ వీ ప్లాన్ తర్వాత అంటుంది అనమాట. అది ఐ జస్ట్ ఫీల్ లైక్ నేనేంటి అంటే దీన్ని ఏమైనా తప్పుదో పట్టిస్తున్నా, ఎంతసేపు ఇలాంటి ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది నాకు అని చెప్పి ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. నాకు ఇప్పటికీ
అది లైక్ షీ ఈజ్ రియలీ నాట్ కీన్ ఆన్ హెడింగ్ అవుట్ ఎనీవేర్. షీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ డిలిజెంట్ వర్కర్. యూనో దానివన్నీ అయిపోయాక, పనులన్నీ అయిపోయాక అది ఇంట్లో అమ్మతో కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాక, దెన్ షీ ఈస్ లైక్ so much pressure on you. And she's built like that. She doesn't do it to like sugarcoat somebody or Same. For me, my sister is like that. Oh. Her personality is like that. She is like that as a person. So ఆమెకు అసలు ఎఫర్టే కాదు. నాకేమో So I'm just ఎలా like, మ్యాచ్ అప్ అవుతాను దీనికి. యూ నో వాట్, ఐఎమ్ సారీ నేను ముందు పుట్టాను, బట్ మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఒక 4-5 ఏళ్ళు ఆగండి, లైక్ అది షీ విల్ ఫుల్ఫిల్ దట్. నాకు పెద్ద కర్రేమండి, ఇద్దరిని చెత్తగా బాధేస్తారు. నా వల్ల కష్టం, నా వల్ల కాదు. ఇప్పుడు చూసారా, లైక్ కాంట్రాస్ట్ ఉంది కానీ సిమిలారిటీస్ ఉన్నాయి. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మీ పర్సనలీ మీ ఇద్దరికి చాలా కాంట్రాస్ట్ ఉంది, Yeah. కానీ ఫ్యామిలీ పరంగా కానీ మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ ఆర్ ద సేమ్ somehow, just somehow ఇష్యూస్ సిమిలర్ గా our ఉంటాయి. issues are the same, but even though our perspectives are different. కానీ శ్రీపాద నువ్వు చెప్పు, నాకు ఇది ఈజీగా ఉంది నాకు. ఇది very శ్రీపాద easy కదా, మొత్తం సపరేట్ చేసేసాను పేరు. నువ్వు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు Yeah. లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నీ ఫ్యామిలీలో ఎవరు లేరు, రైట్? యూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ. అప్పుడు కానీ ఇంట్లో ఉండే భయాలు ఇంట్లో ఉంటాయి, అది తీసి పక్కన పెడితే స్పెషల్లీ నీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లేని ఒక కొత్త ఫీల్డ్లోకి వచ్చిన ఒక అమ్మాయికి, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అమ్మాయికి చాలా రకాలైన భయాలు, అపోహలు ఉంటాయి. నువ్వెలా ఫేస్ చేసావంటే ఏం చెప్తావు? మీ జర్నీ ఎలా ఉండింది యాక్చువల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఎందుకంటే చాలా సొసైటీలో, మీడియాలో, ప్రింట్ మీడియా అనండి, ఎలక్ట్రానిక్ మీడియా అనండి, అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అంటే అదొక పెద్ద కరెక్ట్ బోధల్లా కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? నేను అదే ఆ 1 year నేను ట్రై చేద్దామని అనుకుని వచ్చాను. అదేదో కొంచెం క్లిషేడ్గా ఉంటుందని, కానీ గోదావరిలో క్యారెక్టర్ సీత ఎలా అయితే కొంచెం యూనో ఒక ఎంటర్ప్రెన్యూరల్ దీంట్లో స్టార్ట్ చేద్దాం అనుకోండి, షీల్ హ్యావ్ ఛాలెంజెస్ ఆఫ్ హర్ ఓన్, షీ వోంట్ బీ ఏబుల్ టు మీట్ ఎక్స్పెన్సెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సేమ్ కొంచెం అలాగే ఉండింది. ఐ హ్యాడ్ ఎగ్జాస్టెడ్ ఆల్ మై సేవింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, నా యాక్టింగ్ ఇది అది అని చెప్పేసి ఐ హ్యాడ్ నథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్. బట్ అదే ఆ దీంట్లోనే కొంచెం, సో మై పేరెంట్స్ హ్యావ్ దిస్ ఫండా లైక్ యువర్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ హ్యాపీనెస్ అని. సో ఇది మెయింటైన్ చేసుకుంటూ లైక్ యూనో మై సేఫ్టీ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు మీ ఆబ్వియస్లీ. ఎవరికి ఉండదు. ఐ కీప్ టెలింగ్ మై పేరెంట్స్ ద సేమ్ థింగ్ ఆల్సో, లైక్ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ అ కాంప్రమైజింగ్ పొజిషన్. మీకు ఆ ట్రస్ట్ ఉండాలి నా మీద, దట్ ఐ విల్ ఆల్సో గివ్ ఇంపార్టెన్స్ టు దాట్ అని. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ సో ఇన్ చాయ్ బిస్కెట్ చాలా ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాం మేము. There were others who had seen, you know, more of this world, like Sandeep Kani, Raghu Kani, ee pilla Kani, like they had been there for already 1-2 years, I think. Year or two. So they knew more about, you know, the what happens in the industry other than, you know, the creative part, like how people function, how people are, what the lifestyle is like అనేది, what are the expectations from you అనేది. సో ఇట్స్ ఆల్ లైక్ నేను చూసి నేర్చుకోవడమే ఎక్కడైనా కానీ. లైక్ యూ నీడ్ టు టీచ్ యువర్ సెల్ఫ్, నోబడీ విల్ కమ్ అండ్ టెల్ యూ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని. యూ సీ అండ్ యూ లెర్న్ థింగ్స్. అండ్ వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు. అప్పటికే లైక్ సందీప్ హ్యాడ్ అసోసియేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్. ఐ థింక్ హీ హ్యాడ్ వర్క్ విత్ రెజీనా, అప్పటికి హీ హ్యాడ్ వర్క్ విత్ నాని. ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆర్ నాట్ అప్రోచబుల్ పీపుల్ కదా, ఏదో లైక్ అనిపిస్తూ ఈ హాయ్ నాన్నగారు అని చెప్పి యూ డోంట్ గో టాక్ టు దెమ్ లైక్ దాట్. లైక్ దెర్ ఈస్ అ సర్టన్ వే. వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. నోబడీ విల్ కమ్ అండ్ టీచ్ యూ దీస్ థింగ్స్. సో ఐ సార్ట్ ఆఫ్ వాజ్ జస్ట్ ఆ ఎన్వైరన్మెంట్లో ఉండి చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ కుడ్ అండర్స్టాండ్ హౌ టు నెట్వర్క్ అనేది. And even though I don't, ఇప్పటికే like my job doesn't entail me networking and talking to people, but I know how to socialize, I know how to speak, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది. For that I'm very thankful. నేను అందరినీ చూసి నేర్చుకున్నందుకు I'm very thankful to everyone. And the same thing I used to tell at home also అనమాట. Like there are times when నాకు అసలు ఓపిక ఉండదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదెందుకు, ఇలా ఎందుకు అన్నావు, ఇలా ఎందుకు మాట్లాడావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, అడుగుతూనే ఉంటారు కంటిన్యూస్గా. కొన్నిసార్లు ఓపిక ఉంటుంది, కొన్నిసార్లు ఓపిక ఉండదు. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ టెల్ దెమ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని. అండ్ లార్జ్లీ మనం చాలా విని వస్తాం ఇండస్ట్రీకి, యూనో ఇలా అని అలా అని. బట్ ఇట్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ లైక్ దట్.
I've heard people who have had worse experiences. I've heard of people who have had the easiest experiences. ఎగ్జాక్ట్లీ. అందరికీ ఒకలాగా ఉండాలని లేదు, బట్ ఐ కెన్ టెల్ యూ దిస్ దట్ it helps to have clarity in your mind what you want to do, and అంటే మీ హార్డ్ లిమిట్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. లైక్ బియాండ్ అ సర్టన్ పాయింట్ యూ కెన్ లైక్ ఫర్ మీ సోషలైజింగ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. నేను ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళాను, పార్టీస్కి ఈవెంట్స్కి వెళ్ళాను అంటే ఒక 1 రోజులు నిద్రపోతాను నేను ఇంట్లో. లైక్ నా బ్యాటరీ ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ నాకు అది తెలియదు, ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్, దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఆల్ టుగెదర్. లైక్ this is not my cup of tea. So I find it extremely draining and strenuous. Andukani like I sort of try to make a balance, and ante I'm just I'm clear about if I go out somewhere, I'm like 10 o'clock 10:30 నేను ఇంకా బయలుదేరుతాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఐ లీవ్ అనమాట. ఈవెన్ ఇఫ్ ది ఈవెంట్ ఇస్ గోయింగ్ లైక్ వే లేటర్ ఆల్సో, దట్స్ మై లిమిట్ అనమాట. ఐ కెనాట్ ఆఫ్టర్ దట్, పాసిబ్లీ ఐ కెనాట్. అట్లాగే ఇఫ్ సమ్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ చాలా దూరంగా సంథింగ్ లైక్ దట్, ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో విత్ సమ్మన్ ఐ నో, ఆర్ ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళతో వెళ్తాను, అదర్వైజ్ ఐ టేక్ అ పాస్. లైక్ ఐ విల్ నాట్ లైక్ అనవసరంగా లైక్ పుట్ మై సెల్ఫ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ డోంట్ నో నేను ఎక్కడ ఉంటాను, ఎవరితో ఉంటాను, ఎలా వస్తాను, నాకు తెలియని దీంట్లో ఐ విల్ నాట్. సో అ లాట్ ఆఫ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద చాయిసెస్ యూ మేక్. అది మాత్రం ఇట్స్ డెఫినెట్లీ దేర్. ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అనేది, ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ షార్ట్ దట్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. And now I make it a point to depend on myself more than anyone else. Like I can say like I drive. Okay, a small example is I drive my own car, so I have my own mode of transport wherever I go. నేను ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఎంత లేట్ అయినా కానీ ఐ కెన్ కమ్ బ్యాక్ ఇన్ మై ఓన్ కార్ అండ్ ఐ కెన్ బీ సేఫ్. ఇది నాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే ఐ మేక్ షూర్ దట్ మై పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ నేను ఎక్కడున్నాను at all times wherever I am. So it also helps that they are also aware and they also know in case I need help, like నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను ఏం చేస్తాను అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి it helps. And I have very good friends that I can count on. So yeah, అది కూడా it helps more than you know. Yeah, కానీ నిజం చెప్పు శ్రీపద, అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంటే నీ ఉద్దేశ ప్రకారం ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అను లేకపోతే మంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నావా, లేకపోతే హీరోయిన్గా ఆపర్చునిటీస్ వస్తే బాగున్నాను అనుకున్నావా? లేదండి, హీరోయిన్గా అవ్వాలి అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అది నాకు చాలా లైక్ ఇప్పటికీ లైక్ ఇట్ మేక్స్ మై హ్యాండ్ షేక్. అది చాలా లైక్ గివ్స్ మీ యాంగ్జైటీ అనమాట టు థింక్. బికాస్ అసలు మన ఫీమేల్ లీడ్స్ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ అండి ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీకి కానీ, వాట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దెమ్. అసలు వాళ్ళు మనుషులేనా? సో మచ్ వర్క్, అంటే ఎన్ని రకాలుగా physically and you know even opinion wise or your public expectation to have a comment on everything. ye prati vallaki అందరి మీద కామెంట్ ఉండాలి. ఒక్క మాట తప్పు వస్తే అది ఏమవుతుందో రేపు పొద్దునకి స్నోబాల్ అయ్యి అది ఏమవుతుందో చెప్పలేము. వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇంటెన్స్ స్క్రూటినీ. సోషల్ మీడియా is like just abuzz all the time. It's the same case for any big actors, but for actresses no, it's a very thin line. Ante chala risky place to be in because it's convenient to shame females, I guess, and it's also easier to replace them. Ippudu unna situation lo or ippudu unna content that's coming out, it is getting easier and easier to replace a certain set of actresses because the roles are similar, or these are things that aren't forced. There are a few actresses like that. Nayanthara garu unnaru, Kirti Suresh unnaru. There are bunch of these people, చాలా మంది ఉన్నారు అట్లా. వీళ్ళు తప్ప ఇది ఇంకెవరు చేయలేరు అని ఉన్న వాళ్ళు సాయి పల్లవి ఉన్నారు. అలాంటి వాళ్ళు దే కాంట్ బి రీప్లేస్డ్. చేస్తే వాళ్ళే చేయాలి ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ రోల్స్. అలా కాకుండా ఏ రకంగా ఉన్న ఆర్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ సెకండ్ టైర్లో ఉన్న జస్ట్ ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఒపీనియన్ ఉన్నా కూడా it's very instant. Yeah, it's seen as a kind of threat still somehow. And it's like until one slip and it will cost you anamata. Correct. So I was not ready to put myself in that. And people have expectations of the way you look, the way you carry yourself, way you look is chala heavy. It matters a lot. Lifestyle it matters is such a big thing. Like I had no idea how would it matter. What car you travel in, what brands you wear. Why is it such a big deal? 2 రోజులు రెడీ అయితేనే నాకు వాయిస్ వచ్చింది. You have to look perfect at all times.
అది హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఇప్పుడు లైక్ నేను ఐమ్ హియర్, ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ఓన్లీ 2 hair styles, either it's open like this or it's in a bun. I can't do anything else. జడ్లు అవన్నీ అన్నిటి మీదకి వేసుకోవడం కుదరదు. బట్ యూ హ్యావ్ టు బి, యువర్ హెయిర్ షుడ్ బి ఆన్ పాయింట్ ఆల్ ది టైం. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. I just realized. Insanely expensive. Correct. So అంటే either you're in that top tier where you know you ఈ ఎక్స్పెన్స్ పెద్ద విషయం కాదు అన్న లెవెల్లో అయినా ఉండాలి. you know, it doesn't matter if it's like 1% of what you earn, then it makes sense to have that kind of lifestyle, but otherwise it's just not practical. It's not practical. ఇలా డబ్బులు తీసుకుంటూ ఇలా ఖర్చు పెట్టడం అనేది it's not practical. So నేను ఎప్పుడు అంత ambition తోటి రాలేదు, and I didn't want to put myself in that place because frankly speaking I have a lot of insecurities about my body kani, about my face kani, about my acne. I have a lot of insecurities. So it helps to have people like Sai Pallavi in the industry, I guess, like అది undeniable. మీ విషయంలో అది యాక్చువల్లీ కొంతమంది ఈవెన్ సాయి పల్లవి గారు లాంటి హీరోయిన్స్ విషయంలో కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నేను చూసింది ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ అవుతారు, లేదా యాటిట్యూడ్ చూపించాలి, లేదు అని అంటే మీరిద్దరు కూడా చాలా సింపుల్ గా ఉంటారు, అసలు యాటిట్యూడ్ ఎక్కడా చూపించరు, ఎవరి దగ్గర చూపించరు. that and I'll differ with you on that point because unless you carry yourself like that, you are not respected in most places in the industry. అది కూడా చూసాను, that is also an angle. Yes. So చాలా difficult place to be in. There is no winning. మనం ఏం చేసినా ఎందుకు అంత కష్టం, నేను ఎందుకు అంత ఆలోచించేసి మైండ్ పాడు చేసుకోవాలి దాని గురించి అని చెప్పి I came just to be a character artist, just to do interesting roles. నాకు నచ్చి నేను చేద్దాం అంతే. ఇప్పటిదాకా నాకు రోల్స్ వస్తున్నాయి, దట్ షుడ్ హ్యావ్ బీన్ ఫార్చునేట్. అలాగే కంటిన్యూ అయితే చాలు అని నేను అనుకుంటున్నాను. ఐ హ్యావ్ డన్ అ ఫ్యూ లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు హెడ్స్ అండ్ టైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లేయింగ్ ది లీడ్స్, అండ్ చరిత కామాక్షి అండ్ వన్ మోర్ ఐవ్ డన్. పంచతంత్రంలో అనుకోకుండా ఇట్స్ అన్ ఆంథాలజీ, సో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ స్టోరీ యాజ్ వెల్. బట్ ఇవేవి నేను అనుకొని యూనో నేను లీడ్గా చేయాలి అని అనుకున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఉంటుందండి లీడ్గా చేయాలి అని. బట్ what happens, acting కాకుండా there are 99 other things that you have to do if you are a lead. Adi fortunately or unfortunately I am too young in the thing to say, but it is a fact, it is a requirement in today's idi kabatti I did not want to be too ambitious and venture into that space and put myself under that kind of scrutiny. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ పీపుల్, అసలు నెగటివిటీ ఎంత బాగా వచ్చాయంటే మన వాళ్ళకి స్ప్రెడ్ చేయడం. ఓకే, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, లైక్ దే డోంట్ మిస్ అ బీట్ టు సే నువ్వు ఇలా ఉంటే లీడ్గా చేయడం కష్టం అమ్మాయి, ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పి. అంటే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు కూడా ఇలాంటి చెప్తూ ఉంటారు అనమాట. లైక్ అండ్ దే డోంట్ రియలైజ్ మనం ఆల్రెడీ వీ హ్యావ్ పుట్ అవర్ సెల్స్ అవుట్ ఇన్ పబ్లిక్ ఐ. మనకు ఎలా ఉంటుంది అలాంటి కాంప్లిమెంట్స్ వింటే అనేది ఎవరు ఆలోచించరు. What kind of impact it will have on us అనేది nobody takes a beat to think. So I didn't want to put myself in that idea at all. అది చాలా టెన్షన్ కాబట్టి. But I have done some interesting roles. ఇంకా how it works out అనేది it remains to be seen. I'll leave that. But I don't think నాకు even if it's a small character and it's interesting, say like in జాతిరత్నాలు నాకు ఎందుకో కనెక్ట్ అయ్యాను నేను దానికి. సో like comedy is a significant role also, surprisingly, somehow. సో అదో రకంగా నచ్చింది నాకు ఆ కామెడీ కానీ ద ఫ్లేవర్ ఆఫ్ ద మూవీ కానీ. అసలు జస్ట్ అ కపుల్ ఆఫ్ జోక్స్ ఐ హ్యాడ్ హర్డ్ అనమాట. అనుదీప్ హ్యాడ్ టోల్డ్ మీ లైక్ ఆ పెట్రోల్ జోక్ ఒకటి చెప్పారు నాకు. నేను పెట్రోల్ రేట్ పెరిగిపోయిందని ఎందుకు అందరూ అంతే మనం ఎప్పుడు వందే కొట్టిస్తాం కదా అని చెప్పి నేను జస్ట్ ఓకే జస్ట్ అంతే. సో నాకు కొంచెం కుళ్ళు జోకులు అంటే బాగా ఇష్టం అండి. లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు నేను ఉన్నానంటే ఒక 5 నిమిషాల్లో ఇంకా జోకే లేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. అండ్ నా జోకులన్నీ ఎలా ఉంటాయంటే విని అని అనుకునేలాగా ఉంటాయన్నమాట నేను వేసే జోకులని. అండ్ నేను ఆ రియాక్షన్ చాలా ఆస్వాదిస్తాను, నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ రియాక్షన్స్ని. సో నాకు ఆ సినిమాలో ఆ రోల్ చెప్పేసరికి నేను ఐ సెడ్ యా ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి ఐ హ్యాడ్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ ఇన్ డూయింగ్ దట్ రోల్. దట్స్ సో అలా ఈవెన్ ఇఫ్ ఐ గెట్ అ స్మాల్ రోల్ విచ్ ఐ ఫీల్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఐ విల్ డూ ఇట్. నాకేమీ ఇదేంటి ఇచ్చిన రోలు నేను చేయను అని అట్లా ఏమో అనిపించదు నాకు. ఇఫ్ దర్స్ ఎ క్యాచ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ లీడ్ రోల్ ఆల్సో నాకు నచ్చితేనే నేను చేస్తాను.
I am in that position today కాబట్టి that's the way I'm going to go. కానీ లీడ్సే చేస్తాను, బట్ యూనో ఒక రకంగానే చేస్తాను. నాకు స్టీరియోటైపింగ్ కూడా ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. లైక్ ఇఫ్ యూ సీ ఇన్ ద రోల్స్ ఐవ్ డన్ సో ఫార్, ఐఎమ్ మోస్ట్లీ ఇన్ కొంచెం ట్రెడిషనల్ లుక్లోనే ఉంటాను. దట్స్ ఫార్ ఫ్రమ్ వాట్ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. A lot of people ask me like అన్ని సిమిలర్ రోల్స్ వస్తున్నాయి కదా, వాట్ ఇఫ్ యూ గెట్ టైప్ కాస్ట్ అవుతామని మంచి రోల్ అయితే వదులుకునే ఛాన్సే లేదు. ఫర్ మీ రోల్ ఇస్ అబవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దట్స్ ఇట్. సో ఐ లుక్ ఎట్ దాట్ ఫస్ట్. కాస్ట్యూమ్ స్టైలింగ్ అదంతా సెకండరీ నాకు. సో ఇఫ్ ఐ లైక్ ద ప్రాజెక్ట్, ఇఫ్ ఐ లైక్ ద టీమ్ అండ్ ఐ లైక్ ద రోల్, I'll do it no matter what. పర్ఫెక్ట్. దట్స్ నైస్. ఎస్, శ్రీవిద్య కరెక్ట్ చెప్పానా? కరెక్ట్ చెప్పారు. పర్ఫెక్ట్ కదా. నేను అందుకే సెపరేట్ చేసుకున్నాను. మీద విద్యకు ముందు శ్రీ పెడితే సో డిఫరెన్స్ నాకు అదే బెటర్ ఇక్కడ తెలుస్తుంది కదా, అందుకని. నైస్. మీ వరకు వస్తే మీ శ్రీవారి దాంట్లో మీరు స్టార్టింగ్ చేసినట్టున్నారు కదా, ఐ థింక్ ఒక యూట్యూబ్ వీడియోలో చూసారా? యూట్యూబ్ వీడియోలో ఐ థింక్ ఐ డిడ్ వన్ వీడియో విత్ హిమ్. మేము సో నేను మా ఆయన వెరీ ఎర్లీ ఆన్ వీ కైండ్ ఆఫ్ డిసైడెడ్ కొంచెం ప్రొఫెషనల్ లైఫ్ సెపరేట్గా పెట్టుకోవడమే సేఫ్ అని అనిపించింది. బికాస్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా పని కనిపించకూడదు. యూనో ఇట్ షుడ్ బి యువర్ సేఫ్ స్పేస్, ఇట్ షుడ్ బి యువర్ హ్యాపీ ప్లేస్. ఈవెన్చువలీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్, మనం ఆ తర్వాత చూడొచ్చు. బట్ ఎంత సెపరేట్గా పెట్టుకుంటే అంత బెటర్ అని కొద్ది రోజులు నమ్మాం, అట్లీస్ట్ ఎర్లీ ఆన్ ఇన్ అవర్ ఇన్ అవర్ రిలేషన్షిప్. సో అందుకే మై వర్క్ హీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్, హిస్ వర్క్ ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్. సపోర్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఐ యాక్టెడ్ ఇన్ హిస్ మూవీ దట్స్ రిలీజింగ్, రోల్ చేశాను, అవన్నీ ఉంటాయి. అండ్ హీ హెల్ప్స్ మీ అవుట్. ఏదైనా నాకు ఇఫ్ ఐ నీడ్ సమ్ రైటింగ్ హెల్ప్ ఆర్ ఇఫ్ ఐ నీడ్ ఏమైనా రెఫరెన్సెస్ కావాలన్నా హీ హెల్ప్ మీ అవుట్. బట్ ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కొంచెం వీ స్టేడ్ అవే ఫ్రమ్ ఇట్ యాజ్ మచ్ as possible. ఈ ముందుకెళ్ళే కొద్దీ నౌ దట్ ఇఫ్ హిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ దట్ మైట్ చేంజ్ ఈవెన్చువలీ, బట్ ఫర్ నౌ దట్స్ నాట్ దే. సో అలా ఐ థింక్ చాలా కాన్షియస్గా అనుకుని తీసుకున్న డెసిషన్, కొంచెం సెపరేట్గా పెట్టుకుందాం ప్రొఫెషనల్ లైఫ్. బికాస్ ఇంటికి వచ్చి మళ్ళీ దాని గురించే మాట్లాడి యూనో దిస్ ఇస్ వే యూ కమ్ టు రిలాక్స్. అక్కడ కూడా మనం పని గురించి స్ట్రెస్ అవన్నీ. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టాలు, మన అభిరుచులు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కొంత సపోర్టు, వాళ్ళగో కోపం చేసా మొత్తానికి ఎలాగోలాగా చావండి మీ కరం మీద వదులుతారు. బట్ అత్తారింటికి వచ్చిన తర్వాత సో మనల్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్తయ్య గారి ఇంట్లో ఏంటి? నాకు రివర్స్ అండి, దట్స్ నాట్ అప్లై ఫర్ మీ. చూడు అసలు does not apply for me. అంటే అవునా? బికాజ్ అభి వాజ్ ఆల్రెడీ ఇంటూ మూవీస్, సో వాళ్ళు ఆల్రెడీ అది చూసారు తనతో. అండ్ దే నో మీ అ లిటిల్ బిట్. నన్ను ముందు చూసారు, వాళ్ళకి అర్థమైపోయింది ఓకే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దీన్ని మనం there is no point in interfering with that. ఇంకొకటి నాకు ఫ్రాంక్లీ పెళ్ళైన తర్వాత ఉన్న ఫ్రీడమ్ ముందు లేదు. ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ టు, అంటే నేను ఇప్పుడు 10ంటికి లేట్ వచ్చాను అనుకోండి ఇంటికి, నాకు తెలుసు మమ్మీ 9 o'clock నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది, నువ్వు 10 సార్లు ఇప్పుడు వస్తున్నావు, స్టార్ట్ అయ్యావా, ఎలా వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళు. బట్ అభి నోస్, సినిమాలు చూసాడు, ఈజ్ వర్క్డ్ ఇన్ మూవీస్, హీ నోస్ ద ఇండస్ట్రీ, నోస్ మీడియా, హీ నోస్ హౌ దట్ వర్క్. అట్ ది సేమ్ టైం పని అయిపోతే తను ఒక్క సెకండ్ ఉండదు వచ్చేస్తుందని నమ్మకం కూడా. సో నాకు చాలా ఈజీ అయిపోయింది. పెళ్ళి అవ్వడం was my escape route. అంటే my escape. Couple of months that I had joined and we were working like hand in glove లాగా అయిపోయింది అనమాట మా రిలేషన్షిప్. చక్కగా లైక్ నేను ఒక ఐడియా అనుకోవడం, యా సేమ్ అని చెప్పి తను కూడా అనుకోవడం, అండ్ we were doing one video after another, మంచి ఫ్లోలో వెళ్తున్నాం. అండ్ దెన్ షీ వాజ్ లైక్ యా బ్రో నెక్స్ట్ మంత్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్ అని చెప్పేసి ఉంది అని అంటే చాలా సడన్ గా కూడా అనుకున్నాను. నేను ముహూర్తాలు లేవు, నెక్స్ట్ మంత్ ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి, చేసేద్దాం అన్నారు. కానీ మీ హస్బెండ్ ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడారంటే, మీ ఇద్దరిది నేను ఒక వీడియో చూసాను, ప్రేమ అనే దానికన్నా కూడా కంపాటబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి ప్రవీణ్ అని. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంత అర్థం చేసుకునే హస్బెండ్ కానీ అంత మెచ్యూర్డ్ పర్సన్ దొరకడం అంటే మామూలు విషయం. కొంతమందికి 40 ఏళ్ళు వచ్చినా కూడా మెచ్యూరిటీ, హీఈస్ మోర్ గుడ్ ఎనఫ్ మెచ్యూర్డ్ ఐ థింక్. అంటే ఐ ఫీల్ ఇంక్రెడిబుల్లీ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్, బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. మా అమ్మకి నా టెన్షన్ ఉండదు అనమాట, ఇప్పుడు ఈ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు, ఎవరు అర్థం చేసుకుంటారు, నాకే అర్థం కాలేదు అనుకునేది. సో వెన్ అభి వెంట అండ్ టోల్డ్ మై మదర్ నా గురించి ఇదిగో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మా అమ్మ థ్యాంక్ యూ అనిందండి.
అంటే ఓకే, అంటే మీరిద్దరూ కలిసి మూకుమ్మడిగా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు కానీ ఇట్స్ ఓకే, నాకు నా ఫేవర్లోనే వర్కౌట్ అవుతుంది కాబట్టి నాకేం పర్లేదు అనుకున్నాను. సో ఇట్ వర్క్స్ అవుట్. సో నా పిచ్చికి ఆయన పిచ్చికి కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. సో వీ లైక్ బీయింగ్ క్రేజీ దట్ వే. హీ అండర్స్టాండ్స్ వాట్ దిస్ థింగ్ love ki relationship. I think what I feel in the youngsters today, they think love itself is a relationship. No, relationship needs time, it needs effort, it needs compatibility, it needs communication. నాకు ఇది వర్కౌట్ అవుతుంది, నీకు ఇది వర్కౌట్ అవుతుందా. You have to work as hard on it as on your career, I guess. So ఇవి నా expectations from life, from whatever, kids, career, properties, money, everything. ఇవన్నీ కలిసి చేస్తున్నాం కాబట్టి వీటన్నిటి మీద మనకు ఒక సింగిల్ ఒపీనియన్ ఉండాలి. ప్రేమ ఒకటి ఉండడం బాగుంటుంది, దట్ ఈస్ నైస్, ఇట్ ఫీల్స్ గుడ్, బట్ దట్స్ ఓన్లీ ఫర్ ద హార్ట్. బట్ ఫర్ ద మెటీరియల్ వరల్డ్, మన వరల్డ్లోకి దిగి పనిచేసి డబ్బులు సంపాదించి పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి ఇవన్నీ అవ్వాలంటే చాలా రకాల ఒపీనియన్స్లో మనకి సిమిలారిటీస్ ఉండాలి. వీ హ్యావ్ టు అగ్రీ అపాన్ సంథింగ్. సరే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా ఒక కామన్ డెసిషన్ తీసుకోవాలంటే ఒక కామన్ గ్రౌండ్కి వచ్చే అంత కమ్యూనికేషన్ అన్నా ఉండాలి. గొడవ పడడమో లేదా ఆర్గ్యుమెంట్ అవ్వడమో ఏదో ఒకటి, బట్ అది కన్క్లూడ్ అవ్వాలి, ఎక్కడో ఒకటికి వచ్చి ఆగాలి. సో దట్ యునో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్ డెసిషన్, యూఆర్ కంఫర్టబుల్ విత్ దట్ డెసిషన్. అవన్నీ కంపాటబిలిటీతోనే వస్తాయి. So love is great. It will give you butterflies. You will feel nice. It will give you all the heart. Avanni untai. It's not enough. Great, but it's not enough. అది మాకు మరీ యూత్లోనే క్లారిటీ వచ్చేసింది కాబట్టి మాకు అలా వర్కౌట్ అయిపోయింది. సో ఐ వాజ్ వరీడ్ దట్ ఈ పిల్ల అంటే ఓకే అంటే అప్పటికి ఐ హ్యాడ్ నో ఐడియా తను అంత పర్సనల్గా నాకు తెలియదు. ఓన్లీ యాజ్ అ వర్కింగ్ రిలేషన్షిప్ we made a fantastic team and I was very excited about working with her every time. So I was like, ఇప్పుడు ఇది ఏమన్నా వాట్ ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ అని నేను భయపడి నా భయం నాదే లైక్ చండాలంగా I was like I was shooting 3 days before my wedding. Yeah. Oh. And 2 days after. 2 days after my wedding also. Okay. So when they had told me itla she was getting married and like I was supposed to మా వేరే ఫ్రెండ్ పెళ్ళి ఉండింది, so I didn't attend her wedding. Okay. అయితే I was worried that she won't be able to shoot like before, or like she'll have other terms and conditions which will apply and everything, and I was really sad about that actually. సో దాని తర్వాత 2 days తర్వాత ఇన్ని గాజులు వేసుకొని వచ్చింది, చెప్పండి రా ఏం చేద్దాం అని చెప్పి వచ్చింది అనమాట ఆఫీస్కి. అండ్ ఐ వాజ్ లైక్ ఫర్ రియల్ లైక్ అంటే ఇట్స్ ఓకే ఇట్స్ చిల్లా అని చెప్పి. అండ్ నేను రాసింది కూడా ఏంటంటే స్క్రిప్ట్ లైక్ ఆ భయాలన్నీ మైండ్లో పెట్టుకుని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ లాగా ఒకటి రాశాను అనమాట నేను స్క్రిప్ట్. And she came and because she said she can't take off those bangles, I had ఉంచాలి కాబట్టి నేను స్క్రిప్ట్ కూడా అలాంటిదే రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది, యూనో నీ పెళ్ళి ఎప్పుడా అన్నట్టు అట్లా షీల్ కమ్ అండ్ షీల్ జనరలీ టాక్ అబౌట్ తనే వచ్చేసింది. ఇప్పుడు చెప్పవా ప్లీజ్ ఆ టాపిక్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగానని. నాకు నేనే తవ్వుకున్నాను. This is wonderful. I feel awesome. Okay. సో సో ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను చూస్తాను పాప. ఫస్ట్ నేను ఈ క్వశ్చన్కి సమాధానం కష్టాలు అని ఒక వీడియో ఉంటుందండి, అది ఓపెన్ చేస్తే మీకు నా లైఫ్ ఇప్పుడు నేను సింగిల్ గా ఎందుకుంటాను అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్ళికి మ్యారేజ్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళ మొగుడు పెళ్ళం వాళ్ళ అత్తగారు మగరు వీళ్ళందరూ కలిసి చూసుకుంటారు. వాట్ అబౌట్ యూ? ఇప్పుడు నీకు పెళ్ళి అందరికీ మీ పేరెంట్స్ కి నాకు అసలు మాకు నిద్ర ఉండదు. మాట్లాడారా? What is this? Yeah, no, లేదండి. Like, so I agree with her. Like our perspective on what a marriage means is the same. But like acting journey, అందర్ journeys ఒకలాగా ఉండవు కాబట్టి. Like the day I find someone who I feel I make a good team with, like I'll definitely, like marriage doesn't scare me, commitment doesn't scare me. So I'll definitely take that step. But until then, I don't want to complicate my life. Nakunna terms and conditions chalu. I don't need a third person calling me and saying where are you intiki eppudu vastundo. So until then, I'll wait it out. ఇప్పటి వరకు ఇట్స్ గోయింగ్ వెల్ కాబట్టి. అండ్ నాకేం కొంచెం ఆ భయాలేమీ లేదు. లైక్ ఏజ్ అయిపోతుందని పెళ్లి చేసుకోవడము, లేకపోతే యూనో ఆర్ కొంతమంది చెప్తారు నాకు పొట్ట వస్తుంది పెళ్లి చేసేసుకోవాలి తొందరగా, జుట్టు ఊడిపోతుంది పెళ్లి చేసుకోవాలి తొందరగా. లైక్ సీరియస్లీ నో, దట్స్ రియల్లీ నాట్ వై యూ షుడ్ గెట్ మ్యారీడ్ మ్యాన్. లైక్
True. And don't unnecessarily, don't put that pressure on yourself and another person. నో ఇప్పుడు వాళ్ళిద్దరూ సేమ్ ఫీల్డ్, ఆల్మోస్ట్ సేమ్ ఫీల్డ్, నథింగ్ బట్ pretty much కదా. సో నీకు ఏ ఫీల్డ్ లో ఉంటే నీకు బెటర్, ఎలా ఉండాలి చెప్పు. I think as long as you understand that apart from being a wife, she is also a person in herself and she needs her space. She is capable of making her own decisions అని తెలిస్తే చాలు. ఇప్పుడు పేరెంట్స్ నా గురించి టెన్షన్ పడడంలో లైక్ దట్స్ లాజికల్, లైక్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్, దే హావ్ సీన్ మీ అండ్ ఇట్స్ దేర్ బయోలాజికల్లీ ప్రోగ్రామ్ టు వరీ అబౌట్ మీ. నువ్వు కూడా వచ్చి అదే పని చేస్తే ఇంకా వాట్స్ ద యూజ్? ఐ డోంట్ వాంట్ అనదర్ పేరెంట్ కదా. లైక్ ఐ వాంట్ సమ్మన్ హూ ఇస్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ, who knows my experiences and who has a belief in me. She can handle it అని చెప్పి. So the day I find someone like that, like I will only like initiate it. I'll be like, please, I want to get married అని చెప్పి నేనే చెప్తాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ అమ్మాయి ఇంత చక్కగా మాట్లాడుతుందని. చూస్తే సన్నగా నీరసంగా అసలు ఈ పిల్ల తింటుందా అసలు అన్నట్టుగా ఉండి, బాగా తింటానండి, బాగా తింటాను, బాగా గట్టిగానే తింటాను. Now such a great journey. Now let us talk about Heads and Tails. అది ఆ వెబ్ ఫిలిం చూడండి, నిజంగా చాలా 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 బాగుంది. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి, పెళ్ళి కావాల్సిన వాడు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, వద్దు అనుకునే వాళ్ళు అందరూ చూడండి. చాలా చాలా బాగుంది మూవీ. కానీ అందులో మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ రియల్లీ యూ బోత్ ఆర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. రియల్లీ చాలా మంచి స్టోరీ, చాలా మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి. ఇద్దరు రాక్ చేసేసారు, మామూలుగా చేయలేదు రియల్లీ. అంటే ఇద్దరు భయస్తులే, కానీ ఒకళ్ళొకరు నేను తోపండి నేను తోవరు ముందుకెళ్ళి మా ఆయన వచ్చాడు అనగానే ఈ అమ్మాయి భయపడిపోయి మళ్ళీ ఫైనల్గా మీరు తనకు ధైర్యం చెప్పి తను మీకు ధైర్యం చెప్పి సచ్ ఏ గ్రేట్ జర్నీ కదా నాకు అనిపించింది మీ ఇద్దరిది. పర్సనలీ ఈ విషయం తీసి పక్కన పెడితే ఎస్పెషలీ హెడ్స్ అండ్ టైల్స్కి సంబంధించి నాకు చాలా చాలా బాగా నచ్చింది మీ ఇద్దరి క్యారెక్టర్స్. నిజంగా అసలు ఈ అమ్మాయి నిజంగానే పీక్ నొక్కేస్తే అయ్యో బాబాయ్ ఏమైపోతుందో అన్నట్టుందా మళ్ళీ అంత సన్నగా. అసలు అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ప్రజెంట్ సినారియోలో మీ ఇద్దరిని ఆ క్యారెక్టర్స్లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరి జీవితాల గురించి వాళ్ళు అన్వయించుకుని ఎస్ నేను కూడా ఒక్కసారి డెఫినెట్గా కంపేర్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ ఇంకోటి ఏంటంటే మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ విమెన్ ఫేస్ చేసే ఇష్యూస్, చిన్న చిన్న విషయాలకి లేదంటే ఒక పెద్ద విషయం వచ్చి మీ ఇద్దరిని ఒక అలజడి చేసింది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని. ఆ టైంలో మీరుండే విధానం కానీ ఆ యూనిఫామ్లో అసలు ఎంత సన్నగా అసలు ఈ అమ్మాయి నేను ఇనిషియల్లీ అదే అనుకున్నాను, మేబీ ఇట్స్ మేక్ మీ లుక్ టూ థిన్ అని. బట్ దెన్ ఐ హావ్ సీన్ విమెన్ కానిస్టేబుల్స్ అట్లీస్ట్ అలాగే ఉంటారు వాళ్ళు. సో ప్రాక్టికల్ లైక్ ఓకే ఇట్స్ నాట్, ఎందుకంటే నేను ఇఫ్ ఐ ఫీల్ ఐ డోంట్ లుక్ అ సర్టన్ పార్ట్ నేనే వద్దని చెప్తాను ఫస్ట్ నేను. So we did a costume trial and everything. We did a costume trial. No, looking good actually. మీకు చాలా బాగా సూట్ అయింది క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఏంటి ఆల్కహాల్ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి పాప బయట. చాక్లెట్స్ ఉంటాయి మొత్తానికి సిఏ క్యారెక్టర్ బాగా వేశారు కదా, మామూలు కదా. అది కూడా చాలా మోస్ట్ ఈజీగా చేసిన క్యారెక్టర్. ఇర్రెస్పెక్టివ్ మేము చేసిన పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెట్టేస్తే అరుణ్ ఇస్ ద స్టార్ ఆఫ్ దిస్ మూవీ. వాట్ ఇంక్రెడిబుల్ ఉన్న 10 నిమిషాలు వాట్ అన్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ హీ గేవ్. హీస్ అంటే మా అందరి ఫేవరెట్ క్యారెక్టర్ మీ హస్బెండ్ గా చేసిన అతను. నేను నిన్న సందీప్ గారితో అదే అన్నా, చాలా బాగా చేశారండి అందరూ. అంటే చాలా క్యాజువల్ గా ఎఫర్ట్లెస్ గా చేస్తాడు అన్నమాట. సో అతనితో సీన్ ఉండడం కాబట్టి యూనో ఇట్ వాస్ సంథింగ్ ఐ గాట్ టు సీ. ముందర వీడియోస్ అవన్నీ చేసాం కానీ దిస్ ఇస్ పీక్ పర్ఫార్మెన్స్ దట్ ఐవ్ సీన్ ఆఫ్ హిమ్ సో ఫార్. దాన్ని సరిగా వాడట్లేదు, ప్లీజ్ రోల్స్ ఇవ్వండి. చాలా చాలా బాగా చేస్తాడు అబ్బాయి. ఎంత మంచి అందులో డైలాగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అంటే మా ఆవిడకి ఇప్పటి వరకు అబద్ధం చెప్పలేదండి అని. సో క్యూట్ అసలు. అలాంటి హస్బెండ్ దొరుకుతాడు అసలు ఎవరికన్నా అనిపించింది నాకు నిజంగా. కోపం వస్తుంది, సింపతి వస్తుంది, ప్రేమ వస్తుంది మీద. జస్ట్ దట్ వన్ స్మాల్ 10-minute 4 dialogue thing that he spoke.
అన్ని రకాల ఎమోషన్స్ he was able to capture. You will feel for that person, and that is I think greatest achievement of an actor. సో అంతకంటే ఏమీ కోరుకోలేము. ఒక యాక్టింగ్ గిగ్ చేసి, ఒక రోల్ చేసి, ఒక ఆడియన్స్ నుంచి అన్ని ఎమోషన్స్ మనం ఎవోక్ చేయగలుగుతున్నాం అంటే అంతకంటే సక్సెస్ఫుల్. మీ వుడ్ బి అందులో దీపక్, ఆయన అంటే ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. నువ్వు చేసుకోకపోతే, నేను చెప్పిన మాట వినకపోతే నీ మీద యాసిడ్ పోసేస్తానన్న డైలాగు. నేను యాసిడ్ విక్టిమ్స్ తోటి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఎంతమంది ఎస్పెషలీ ప్రేమ విషయంలోనే 50% అబౌవ్ అమ్మాయిల మీద యాసిడ్ పోసిన సందర్భాలే ఉన్నాయి. నాకు ఎంత కనెక్ట్ అయిందంటే నిజం కదా, ఒక్కసారి ఊహిస్తే పాప ఎంతమంది అమ్మాయిల లైఫ్ నాశనం అయిపోయింది. సో ఇందులో యాక్చువల్లీ దీపక్ అనేది మాట కనేస్తాడు, నోటి అంటాడు, ఈవెన్ దో హీ డస్ నాట్ హ్యావ్ ద ఇంటెన్షన్. బట్ ఆ థ్రెట్ ఒక అమ్మాయికి చాలా రియల్ అనమాట. పాసిబుల్. ఆ భయం చాలా నిజమైంది, అది చాలా డీప్ రూటెడ్ గా ఉంది. అలా జరిగే ఛాన్స్ ఎంతవరకైనా ఉంది డెఫినెట్ గా. ఆ పాసిబిలిటీ ఉంది అనే భయం మనకు ఉంటుంది. అది అండంలో యూనో అంత క్యాజువల్ గా వెళ్ళిపోతుంది అనేది సంథింగ్ యూ హావ్ టు నోట్. అదొకటి యాసిడ్ పోసి మళ్ళీ ఎవరో చేసుకుంటారు అనుకో, నేనే చేసుకుంటాను ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి. అంటే ఏంటి జాల అమ్మాయిల మీద క్యాజువల్లీ పుట్ అక్రాస్. అండ్ ఆ క్యారెక్టర్ కి కూడా అది చాలా క్యాజువల్. హీ సేయింగ్ ఇట్ బికాస్ హీఈస్ యాంగ్రీ. అంతకంటే థాట్ లేదు. అవును, కానీ ఆ థాట్ లేదు. అంత మాట దాని రివర్స్, దాని కాన్సిక్వెన్స్ ఈ మనిషి మీద దానికి 100 times ఓవర్ ఉంది. సో దట్ జస్ట్ షోస్ ఆ థ్రెట్ అనేది సొసైటీలో జనరలీ ఎంత ప్రివిలేజ్డ్ లైఫ్ అయినా, ఎంత రిచ్ లైఫ్ అయినా, ఎంత రియల్ పాసిబిలిటీ, ఎంత రియల్ థ్రెట్ అనేది ఐ థింక్ ఇట్ రియలీ కమ్స్. అండ్ ఎనీవన్ కెన్ డూ దట్ టు యూ. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఎనీవన్ కెన్ డూ దట్ టు యూ, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్కేరీ ప్రాస్పెక్ట్. సో అంటే okay, so you should see her expression, you know, when he says that really, like for me at least, not that expression did it. How scared that possibility sounds to her. 100%. It's what anyone can do, you know, on a flight. So yeah, those are real threats. And I think మనకి అంతే కదా అని అనుకునే ఇది చాలా ఎక్కువ ఉంది. యూనో దాన్ని డీసెన్సిటైజ్ అవ్వడం ఈ మధ్య ఎక్కువ ఉంది. దట్ కుడ్ బి అబౌట్ అ లాట్ ఆఫ్ వైలెంట్ క్రైమ్స్ ప్రస్తుతం. అది ఆశపోయడం కావచ్చు, సెక్షువల్ అసాల్ట్ కావచ్చు. అవి మనం ఎంత వింటున్నామంటే దానికి డీసెన్సిటైజ్ అయిపోతుంది. బట్ ద ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాస్ ఆన్ అ లైఫ్, అది ఇమ్మెజరబుల్. నాట్ జస్ట్ అది జరిగితేనే కాదు, జరుగుతుందేమో అన్న భయం ఉన్న ఇంపాక్ట్ ఒక లైఫ్ మీద అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఎవరినైనా యూ గో, ఐ థింక్ యూ షుడ్, దే షుడ్ బి కమెంట్స్ అండర్ దిస్ వీడియో. అమ్మాయిని ఎన్నిసార్లు అలా భయపడ్డారు, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారేమో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, యూనో ఒకరిని చూసి వీడు వెంట పడుతున్నాడేమో నా భయంతో బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇఫ్ దే కమెంట్, ఐ థింక్ దేర్ విల్ బి సో మెనీ పీపుల్. అవును. అండ్ అది యూనో ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ నరేటివ్ దట్ ఇట్స్ నాట్ ఆల్ మెన్ హూ డూ దట్. బట్ ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ ఎవ్రీ ఉమెన్ ఫేసెస్ ఇట్. And every woman is scared, like that. Every woman is scared. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా. సో అది అడ్రస్ చేయాల్సిన విషయం, కానీ నేను కాదు అనే విషయం కాదు. అంటే if a girl breaks up in a relationship with a man, the worst thing that can happen to the man is he can fall into alcohol abuse, he can have suicidal tendencies, whatever, so on and so forth. And that is a internal struggle. That is what happens. But what is the worst possibility if a girl breaks up? And for a girl anante, she can be attacked, she can end up dead somewhere. She can literally end up dead somewhere. Like that is the worst. So ante ఈ వర్స్ట్ సినారియోస్ లో దెర్ ఇస్ నో, అలాంటప్పుడు అడ్రస్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఎ మేల్ ఫీమేల్ డిబేట్ ఎనీమోర్. ఇట్స్ ద సేఫ్టీ ఆఫ్ 50% ఆఫ్ ద ఇండివిడ్యువల్. సో అది అడ్రస్ చేయాలి, కానీ మేం కాదంటేనే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం బాధేస్తుంది, డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. లైక్ ఆన్ అన్ ఎంటైర్. కరెక్ట్. కానీ కలర్ ఫోటోలో అది కూడా ఐ థింక్ అరుణ్స్ డైలాగ్స్ హ్యావ్ అడ్రెస్ దట్ ఆల్సో. లైక్ ఇన్ ది ఎండ్ యాసిడ్ పోస్తానంటే పోస్తానన్నాడంట.
అని చెప్పి లైక్ మేము అనుకున్న థాట్స్ అన్ని ఆ క్యారెక్టర్ అనేసరికి ఇట్స్ నైస్ సర్కిల్ అండి. అన్ని కవర్ అవుతాయి. ఫైనలీ దీపక్ పే చేస్తాడు ఆ 50,000 గృహహింస ఫైన్. అవును, కట్టాల్సి వస్తుంది. అది మీ రింగ్ రూపంలో పెడుతుంది. అదేదో యూనివర్సల్ లా ఆఫ్ కర్మ లాగా లైక్ అన్ని ఎవరు కట్టాల్సిన పెనాల్టీలు అందరూ కట్టేసుకుంటూ అన్ని సెటిల్ అయిపోతాయి. సునీల్ గారి రోల్ కూడా చాలా చాలా డిఫరెంట్ రోల్ ఇందులో. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చెయ్యండి, వెయిట్ ఇచ్చారండి ఆ రోల్ కి. ఐ వెరీ వెరీ హ్యాపీ దట్ హి వర్క్డ్ విత్ us. కానీ కలర్ ఫోటోలో మీరు సునీల్ గారు పక్కన చేయాలన్నప్పుడు అడగండి. మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? అస్సలు నాకు ఐ హ్యాడ్ నో సెకండ్ థాట్స్ అండి. సందీప్ రాసిన రోల్ ఆలోచించి రాస్తాడు. ఇది నువ్వు చేయాలి అంటే ఇన్ని చేశాక నాకు డౌట్స్ ఉండవు. దట్ ఈస్ ఎలా రాసి ఉంటాడు, ఇది నాకు సూట్ అవుతుందా లేదా, ఇందులో నాకు కరెక్టా కాదా, ఈ డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ విల్ ఫిట్, హీ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఐ కెన్ యాక్ట్. నేను చేయగలను చేయలేను, నాకు తెలిసిన తనకు తెలుస్తుంది, తెలిసినా తెలియకపోయినా. సో అక్కడ నాకు డౌట్స్ ఏమీ లేవండి. సో ఐ ఓన్లీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేసి. ఒక పెద్ద యాక్టర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, మేమందరం ఫ్యాన్స్ అయిన యాక్టర్, ఆయన పక్కన చేయడం అనేది ఇట్స్ ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము డౌన్ టు ఎర్త్ అంటే వీ హవ్ డన్ నథింగ్ టు హ్యావ్ దట్. ఆయన హీ హాజ్ అచీవ్డ్ ఐ డోంట్ నో హౌ మచ్ మెనీ, అండ్ హీ విల్ ట్రీట్ యూ జస్ట్ లైక్ ఎనీ అదర్ యాక్టర్. అంటే ఆయన ఇంకా ఇప్పుడు ఆయన ఎంత పెద్ద స్టార్ తో పనిచేస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో మాతో అలానే మీరు అంటూ మాట్లాడతారు. అసలు మీరు ఏంటండి ఓకే ఎంత నేర్చుకోవచ్చు ఆ మనిషి నుంచి. జస్ట్ సో డిసిప్లిన్, టైంకి వచ్చేస్తారు. ఈజ్ నెవర్ ఎవర్ లేట్. హీల్ ఫినిష్ హిస్ షార్ట్, హీల్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. ఆయనే వచ్చి చూసుకొని అడుగుతారు 10 సార్లు, ఇంకొకలాగా చైనా తమ్ముడు, ఇంకోలాగా చేయమంటారు. వీళ్ళు చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, ఇవేమి ఉండవు. నేనేంటి జస్ట్ ద డిసిప్లిన్, జస్ట్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ప్రొఫెషన్, ఇవి నేర్చుకోవాల్సినవండి. సో దాట్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్ ఇన్ దట్ సెట్. అంటే నేను వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ ఏవేవో, ఆల్ వర్క్ టుగెదర్ బిఫోర్, బట్ ఆయన పెద్దవాళ్ళు, అంటే మాకు పెద్ద దిక్కులాగా. సో ఐ హ్యాడ్ టు లుక్ అండ్ లర్న్. అండ్ వావ్ డామ్ ఇట్, అంటే చిన్న కొట్టిన సీన్ ఉంది కదా, ఆయన కొట్టలేదండి నన్ను, అయినా ఈ కెన్ సారీ టు మీ. ఐమ్ లైక్ we were acting, but then he still came and said sorry to me. It was so cute. కానీ నాకు లాస్ట్లో ఇదేంటి ఇలా ఆపేసరే అని అనుకుంటే లాస్ట్లో పార్ట్ 2 ఉందండి అనగానే పార్ట్ 2లో ఉంది మొత్తానికి. పార్ట్ 2 ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్నది when Sandeep told us the story and things like that also, it was much bigger than all of this. And then మీకు ఇందాక కూడా చెప్తూ ఉన్నాను కదా, దట్ చాలా చేంజెస్ అయ్యి, చాలా అడిషన్స్ అయ్యి, దిస్ ఇస్ వాట్ ద ఫైనల్ ప్యాకేజ్ పొటెన్షియల్. అన్ని స్టోరీస్, అన్ని లూప్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా ఎక్స్టెండ్ చేసే స్కోప్ చాలా ఉంది. చాలా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ పార్ట్ 2 విల్ బి లైక్ much more bigger than this. We have a few ideas about what is going to happen, కానీ చెప్పం. అండ్ కొన్ని మీకు ఈ పార్ట్ చూసినప్పుడు మీకు అనిపించవచ్చు, ఈ అమ్మాయి ఇట్లా ఎందుకు మాట్లాడింది, ఇక్కడ ఈ లింక్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ దిస్, అండ్ ఆల్ ఆఫ్ దాట్ విల్ మేక్ సెన్స్ when you see part 2 and when you see it all come together and paint a bigger picture. ఓకే. తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే మనిషి ఈ సినిమా గురించి అయితే, హెడ్ అండ్ టెల్ సినిమా గురించి మాట్లాడితే, ఒకసారి ఒక అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గురించి వాళ్ళకి కానీ, అతని గురించి ఈ అమ్మాయికి కానీ ఏదైనా వీళ్ళు అబ్నార్మల్గా ఉండే ఇష్యూస్ ఏదైనా విన్నప్పుడు, లేదా వాళ్ళిద్దరి మధ్య పొసగనప్పుడు, అండర్స్టాండింగ్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు, ట్రస్ట్ వర్తీ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఈ రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే జనాలు అపార్థం చేసుకోకూడదని వచ్చినప్పుడు, బట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే, బట్ ఫర్దర్గా మనం వీళ్ళతో జర్నీ చేయగలమా అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం అక్కడితోనే స్టాప్ చేసుకుంటే బెటర్ ఏమో కదా. ఎంగేజ్మెంట్ అయిపోయింది, 10 మందికి తెలిసిపోయింది, ఇక పెళ్ళి అయిపోతేనే మనకి పరువు నిలబడుతుంది అన్నది వరకు వెళ్లకుండా, వాట్ యు సే అండి? యా, బికాస్ మనం కలిసి ఉండేది వాళ్ళతో కాబట్టి మనకి డెఫినెట్గా ఇది వర్కౌట్ అవ్వదని ఏ పాయింట్లో అనిపించినా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం బూతండి. కరెక్ట్. బికాజ్ దే విల్ బి అ సొసైటీ విచ్ విల్ సే సంథింగ్ ఈదర్ వే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసినప్పుడు అన్నవాళ్ళు ఒక పాయింట్ వచ్చాక అది డివోర్స్ వరకు వెళ్తే అనని వాళ్ళు కాదు. సో దే ఆర్ గోయింగ్ టు సే ఇట్ నో మ్యాటర్ వాట్. సరే లేదు, నేను ఎవరినన్నా నేనే వెతుక్కుంటాను, నాకు వర్కౌట్ అయిన వాళ్ళ, అప్పుడు అనని వాళ్ళు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో ఒకటి అంటే ఇలా తిరిగింది, ఇలా చెడింది, ఏదో ఒకటి. సో మాటలు ఎండ్ లేదండి. బట్ అదొక దరిద్రం, ఏం చేస్తాం, ఇట్స్ దౌర్భాగ్యం మనది. బట్
మనకి అలా అని మన లైఫ్ వేస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ లైఫ్. ఒక 40-50 ఏళ్ళు ఆ మనిషితో కలిసి ఉండాలి. మనకి ఈ కొంతలోనే దాని మీద డౌట్ వచ్చిందంటే అట్లీస్ట్ లేదు ఇది మనం కొంచెం హోల్డ్ చేద్దాం, లెట్స్ ట్రై టు వర్కౌట్ అవుతుందని చేసుకుందాం అని అట్లీస్ట్ అక్కడి వరకు అయినా తీసుకెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. ఐఎమ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ కీపింగ్ రిలేషన్షిప్స్ టుగెదర్. కానీ కలిసిమెలిసి ఉండాలి అనే దాన్ని బాగా నమ్ముతాను నేను. కానీ ఆ కలిసిమెలిసి ఉండడం అనేది ఒక ఇదైపోకూడదు, అదొక బాండేజ్ అయిపోకూడదు, సంకిళ్ళు అయిపోకూడదు. కలిసిమెలిసే ఉండాలి, నొప్పుడుతున్నా కూడా అలానే ఉండాలి అనుకుంటే దట్ డస్ నాట్ మేక్ సెన్స్. అది మనకి నొప్పి, మన తర్వాత వచ్చే జనరేషన్కి నొప్పి, వాళ్ళు వచ్చే జనరేషన్కి ఏం నేర్పిస్తారో అక్కడి వరకు వెళ్తుంది. మనం అనుకుంటాం దట్ వీ కెన్ డీల్ విత్ ఇట్, క్వైట్గా ఉంటే సరిపోతుంది, ఆర్ ద పీపుల్ హూ కమ్ ఆఫ్టర్ మీ దే విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్, వాళ్ళ లైఫ్ అలా ఉండకుండా ఉంటే పర్లేదు అని. బట్ అది తెలియకుండా వి పాస్ ఇట్ ఆన్. వెన్ వి హోల్డ్ ఆన్ టు ఇట్, we will definitely pass it on. దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ తెలుస్తుంది. ఇట్స్ ఎనర్జీ విల్ ఫ్లో, యూ కాంట్ హెల్ప్. ఎక్కడో మేనిఫెస్ట్ అవుతుంది కదండి. అది మనం ఇచ్చే వాల్యూస్ లో మేనిఫెస్ట్ అవ్వచ్చు, లేదా మనం వాళ్ళకి చూపించే ప్రేమలో మేనిఫెస్ట్ అవ్వచ్చు. చిల్డ్రన్ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ బిహేవియర్స్. మనం చెప్పింది నేర్పించింది కంటే మన నడవడిని చూసి నేర్చుకుంటారు కాబట్టి, అండ్ అది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కట్ దట్ టాక్సిక్. ఇది అంటే మూవింగ్ ఫార్వర్డ్ అండి. ఇప్పుడు మా అమ్మమ్మ జనరేషన్లో అనుకోండి, పెళ్ళయి మా అమ్మమ్మ ఏం చెప్పి ఉండొచ్చు, లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, మొగుడిని యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్, అక్కడికి వెళ్ళాక నువ్వే కలిసిమెలిసి ఉంటే నువ్వే కలుపుకోలుగా ఉండాలి, అదే నీ జీవితం, ఇప్పుడు దాన్ని నువ్వు తెంపుకోవడానికి లేదు, అది నేర్పించి ఉండొచ్చు. మా అమ్మ యూ ట్రై టు కీప్ ఇట్ టుగెదర్ అనే చెప్తుంది నాకు కూడా. బట్ మేబీ షీ విల్ గివ్ మీ అ లిటిల్ లీవే, బట్ యూ కెన్ కమ్ హోమ్ వెన్ ఎవర్ యూ వాంట్. అక్కడి వరకు వెళ్తుంది. నేను మేబీ ఐ విల్ గో లిటిల్ ఫర్దర్ బ్రో, యువర్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఇఫ్ యూర్ ఫీలింగ్ అన్సేఫ్, ఇఫ్ యూర్ ఫీలింగ్ అన్హ్యాపీ వచ్చేస్తాయి అని చెప్తాను. సో ఆ జనరేషన్ డ్రామా ఎక్కడో అక్కడ బ్రేక్ చేయాలి. సేమ్ థింగ్ వాల్యూస్ మనం ఇంకా పాస్ ఆన్ చేస్తున్నాం అనుకోండి, అది వికటిస్తుంది. ఇంకా లైఫ్ మారిపోయినాయి, లైఫ్ స్టైల్ మారిపోయి, చదువు మారింది, ఉద్యోగాలు మారాయి. అలాంటప్పుడు నా ప్రకారం నేను హ్యాపీగా లేను, నా వల్ల ఇంకొకళ్ళు హ్యాపీగా లేరు అని అనిపించినప్పుడు ఆ రిలేషన్షిప్ని పట్టుకొని వేలాడి ఇద్దరికి నొప్పి వచ్చి, ఫ్యామిలీస్కి నొప్పి వచ్చి, ఐ థింక్ దట్ ఈస్ నాట్ గుడ్. ఆ తర్వాత పిల్లలు కూడా వస్తారు, పిల్లలకి నొప్పి వచ్చి, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ గుడ్ వే టు కీప్ టుగెదర్ అ ఫ్యామిలీ. దట్ ఈస్ నాట్ అ గుడ్ రీజన్ టు కీప్ టుగెదర్ అ ఫ్యామిలీ. సో అది నా ఒపీనియన్, బట్ ఇట్ మైట్ బి డిఫరెంట్ ఫర్ అదర్ పీపుల్. సో నేను పొలిటికల్లీ కరెక్ట్గా స్ట్రిక్ట్లీ పర్సనల్ ఒపీనియన్. ఇంకొకళ్ళ లైఫ్ మీద ఎటువంటి కామెంట్స్ లైక్ వీ డోంట్ విష్ టు మేక్ ఎనీ ఆఫ్ దాట్, బట్ ఇట్స్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పర్సనల్ లైఫ్స్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ సమ్ అప్ చేయాలంటే యూ షుడ్ బీ టుగెదర్, బట్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అట్ వాట్ కాస్ట్. దానివల్ల ఇస్ ఇట్ వర్త్ ద కాస్ట్ యూ పే? అది మీ మెంటల్ హెల్త్, అది మీ ఫిజికల్ సేఫ్టీయా, ఏంటి, వాట్ ఇస్ ద కాస్ట్ దట్ యు ఆర్ పేయింగ్ టు బీ టుగెదర్ అనేది మనకు క్లారిటీ వస్తే, అండ్ ఆర్ యూ ఓకే విత్ దట్ కాస్ట్ అనేది తెలిస్తే, ఐ థింక్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ టేక్ వాట్ ఎవర్ డెసిషన్. ఈ హెడ్స్ అండ్ టైల్స్ వెబ్ మూవీకి సంబంధించి నావి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, కార్లో జర్నీ చేస్తుంటే అందులో ఒక క్యారెక్టర్ కార్లో జర్నీ చేస్తూ ఉంటే మీ వుడ్ బి అనుకుంటా, ఐ థింక్ మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిది పాడ్కాస్ట్ అందులో టెలికాస్ట్ అవుతుంది. అది ఎందుకు పెట్టారు? నెంబర్ 1. He's a big fan. He's a fanboy. Yes. He's a fanboy. నేను మీకు వీడియో కాల్ చేస్తాను, మీదంతా నేను రికార్డ్ చేసుకుంటాను. ఇది నేను చెప్పా యాక్చువల్లీ. ఐల్ డూ దట్ విత్ ఎనీ కాస్ట్. నెంబర్ 2, ఆయన ఏ సినిమాలో అయినా సరే, అంటే కలర్ ఫోటోలో చూసినా, ఇప్పుడు హెడ్స్ అండ్ టైల్స్ దీంట్లో చూసినా సరే, ఒక అమ్మాయిని మెంటలీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకి ఎందులోనూ తక్కువ కాదు, ఎక్కడా తక్కువ కాదు అని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని డెవలప్ చేసినట్టు చూపిస్తారు అందులో. సో ఎందుకు ఆయన అంత ఇంపాక్ట్? మమ్మల్ని చూసాక కూడా అలాంటివి రాయకపోతే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు, ఐ థింక్ హీ సెడ్ దిస్ బిఫోర్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ ఆల్సో. సో హీ హ్యాస్ ఆల్వేస్ గ్రోన్ అప్ అండ్ బిన్ అరౌండ్ లాట్ ఆఫ్ విమెన్. చాలా విమెన్ హూ వీ కెన్ లుక్ అప్ టు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ పిన్నులు కానీ, పిన్ని హూ ఇస్ ఆల్సో కానిస్టేబుల్, షీ ఈస్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీ అంతా దేర్ లాట్ ఆఫ్
Cops in his mom is a working woman. She's I think she's a little more educated than his father. So అలా ఫీమేల్ రోల్ మోడల్స్ ఎక్కువ అండి ఫ్రమ్ వాట్ ఐ నో. అండ్ మేము కూడా చుట్టుపక్కల చూసి ఇన్ ద యంగర్ జనరేషన్ ఆల్సో అమాంగ్స్ట్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో, అంటే పెంచిన వాళ్ళే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే, తనకంటే చిన్న వాళ్ళు కూడా హీ సీన్ దెమ్ స్ట్రగుల్ విత్ ఇట్. అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ వెరీ ఎమోషనలీ ఈక్యూ బాగా ఎక్కువ ఉన్న మనిషి కాబట్టి అందరి ఫీలింగ్స్ తను ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి అది రైటింగ్లో ప్రొఫెషనల్గా కూడా వర్కౌట్ అయింది. సో ఐ థింక్ దట్ వుడ్ బి ద రీజన్, బట్ ఐ వాంట్ టు సీ వాట్ హీ సెస్. ట్రూ. మీ ఈ సినిమాలో మీరిద్దరు క్యారెక్టర్స్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది. కరెక్ట్, చాందిని. అమ్మాయి పేరు నాకు ఐడియా లేదు. చాందిని. ఆ అమ్మాయి ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా నిజంగా బయట సొసైటీలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లేదా చేసుకోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ 10th క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి, 10th క్లాస్ ఏంటి, నేను ఒక సివిల్ సర్వెంట్ దాని గురించి ఒక ఎంట్రీలో మాట్లాడారు ఆవిడ. వాళ్ళ సొంత కన్న తండ్రే, స్టెప్ ఫాదర్ కూడా కాదు, కన్న తండ్రే అమ్మాయిని చంటి పిల్లని రేప్ చేసే సందర్భాలు, చంపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ తీసుకొని ఒక్క సినిమాలో ఏమంటారు, ఒక్కొక్క పువ్వు తీసుకుని ఒక మాల కట్టి దేవుడికి వేసినట్టుగా, సో ఇన్ని ఇష్యూస్ని తీసుకుని ఒకే సినిమాలో పెట్టడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రియల్ మనకి ఇట్లాంటివన్నీ విన్నప్పుడు మనము వీ డోంట్ రిలేట్ టు దెమ్, అంటే ఇది మనకి జరగదు అని ఒక మైండ్ సెట్లో ఉంటాం. బట్ Unfortunately, it is. Yeah, you never know when it is around it us. is possible for anybody. Correct. ఇలాంటివి ఎవరికైనా జరగచ్చు. Correct. అది మనం టీవీలో చూడడం వల్లనో లేకపోతే వేరే ఎక్కడో వినడం వల్లనో ఇది మనకి జరగదు, ఇది మన చుట్టుపక్కల జరిగే అవకాశం లేదు అనుకుంటాం. కానీ కొంచెం ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే మనకి తెలిసిన వాళ్ళలోనే, మనకి చాలా దగ్గర వాళ్ళలోనే వింటామండి. ఎవరికి నచ్చదు, ఈ ప్రాసెస్ నచ్చదు. దాని గురించి మాట్లాడటము, దాని గురించి డిస్కషన్ పెట్టడము, ఆర్ టు అడ్రస్ ఇట్ ఆర్ టు సే దట్ దిస్ ఇస్ నాట్ ఓకే, ఆ ప్రాసెస్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మన కంఫర్ట్ కోసం మనం చాలా దారుణాన్ని అలౌ చేసేస్తాం. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అదొకటే నాకు మై బిగ్గెస్ట్ గ్రౌచ్ విత్ అ లాట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సిస్టమ్స్. మన ఇంట్లో జరిగేది ఇంట్లోనే ఉండాలి, ఇవన్నీ కొంచెం మనం బాగా అనవసరంగా దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చామని నా ఫీలింగ్. సమ్ థింగ్స్ నీడ్ టు కమ్ అవుట్, సమ్ థింగ్స్ నీడ్ టు బి టాక్డ్ అబౌట్. మన డర్టీ లాండ్రీ బయట ఆరేయకూడదనే పిచ్చి కాన్సెప్ట్ ఒకటి ఉంది, బట్ యువర్ లాండ్రీ షుడెంట్ బి డర్టీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్. సో అది దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గ్రౌచ్ విత్ అ లాట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సిస్టమ్. అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీ సిస్టమ్ అలా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో విషయాలు బయటకు వెళ్ళకూడదు, ఇది చెప్తే ఎవరేమనుకుంటారు, పరువు పోతుంది. మన పిల్లలు కష్టపడుతున్నారు. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. You can't just let it go. Who you say are the most important things to you, and their happiness matters the most, and అనుకునే వాళ్ళని you quiet them down and you tell them don't talk about అవి అలా చేయకూడదు. అండ్ దట్ ఈస్ అనదర్ రీజన్ వై మనకి విడిపోవడం అనే దాన్ని చాలా పెద్ద దారుణంగా తీసుకునేదే అందుకు. దానివల్ల స్టిగ్మా ఉంది, పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది, సొసైటీలో మన ఫ్యామిలీ వాళ్ళని నానా మాటలు అంటారు, వాట్ ఎవర్, దట్ స్టిగ్మా ఇస్ దేర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సేఫ్ స్పేస్ అట్ హోమ్, అవన్నీ పెద్ద తగలవండి. వెన్ యూ హ్యావ్ అ కుషన్ బ్యాక్ అట్ హోమ్, ఇట్ డజంట్ హర్ట్ ఎనీమోర్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ అది ఐ థింక్ చిన్నగా చాలా సటిల్గా అవన్నీ అడ్రస్ చేశారు, బికాజ్ అలానే కనిపిస్తాయి మనకి రియల్ లైఫ్లో, రియల్ వరల్డ్లో సటిల్గానే అలా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో కనిపిస్తుంటే మనం అడ్రస్ చేయం, మనం నోటీస్ చేయం, దాని గురించి మాట్లాడడం. అండ్ ఐ థింక్ వీ షుడ్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టాక్ అబౌట్ ఎనీ సచ్ ట్రామా. మనకి అది మాట్లాడితే తప్ప ఓ నో దిస్ ఇస్ యాక్చువల్లీ రాంగ్ అని తెలియదు. యూ వోంట్ బీ ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ రియలైజ్. నార్మలైజ్ అయిపోతుంది కాబట్టి ఇంట్లో జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్, ఇట్ గెట్స్ నార్మలైజ్ అంటిల్ యూ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అప్పటి వరకు వెయిట్, దిస్ ఇస్ నాట్ నార్మల్ అన్న రియలైజేషన్ రాదు. అందుకని ఐ రియలీ ఫీల్ దీస్ ఆర్ థింగ్స్ దట్ నీడ్ టు బి టాక్డ్ అబౌట్. అది ఇలానో ఇంకొకలాగానో we're all open to it. Yeah, really. And Sandeep also is very receptive, and he is very participative in discussions. ఇది నాకు సంబంధం లేదు, or say something as simple as the video on periods, like నాకు సంబంధం లేదు, I don't understand much of it, so I'll just I'll just direct the thing and I'll move on అన్నట్టు ఉండడు. He'll try to understand why we are the way we are and why we want to put a certain point across. దాని ఇంపార్టెన్స్ ఏంటి, వై డూ వాంట్ టు కమ్యూనికేట్ దిస్ అని అలా ఎందుకు ఆలోచిస్తారు, వై డస్ దట్ హ్యాపెన్. సో అలా హీస్ వెరీ వెరీ ఓపెన్ టు అండర్స్టాండింగ్ థింగ్స్, అండ్ హీస్ నాట్ అంటే హీ డజంట్ లివ్ ఇన్ అ క్లోజ్డ్ బాక్స్, సో హీస్ ఓపెన్ టు కాన్వర్జేషన్. కాబట్టి ఇట్స్ ఈజీ టు
explain and put these points across when he is part of the process. Sai garu is also very very sensitive, when it comes to these issues about family and everything, which is why I think even working with him also on this particular project, ante aa separation toti deal cheyadam gaani with respect to Chandni and her mother's character, or the troubles between my character and Arun's character, he could also like see it the same way as we did, and he brought about the same sensibilities. అవును, అదే చెప్పారు సందీప్ గారు. ఆయన experience will obviously help see the world a little more than all of us. మేమంతా లైక్ ఒకలాగా ఆలోచిస్తే he'll bring a certain dignity to the proceedings, because మా అందరికన్నా అనుభవం ఎక్కువ ఉండి పెద్దవాళ్ళు కాబట్టి certainly that perspective also helped us a lot. సూపర్ లేడీస్, మీ ఇద్దరికి ఇంకా ఎన్నో మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా బోల్డ్ అని డబ్బులు సంపాదించాలి. నేను మళ్ళీ కదా, అది ఉండాలి, ఇది ఉండాలి. మీ పెళ్ళికి మాత్రం నన్ను పిలువు, ఎందుకంటే నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే మ్యారేజ్ అయిపోతుందని నా షోకి ఒక టాక్ ఉంది. సో పిలవడం మర్చిపోకండి. I'll wait for that day. Really, thank you so much, darling, both of you, for coming, so much, and for your time and everything. Wish you all success, both of you. Thank you so much. Thank you so much. హాయ్ అండి, నా పేరు శ్రీవిద్యా మహర్షి. ఈ వీడియో కింద లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు iDream. హాయ్ అండి, నా పేరు దివ్యా శ్రీపాద. ఈ వీడియోని లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.